ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, దయామయుడా, మా పితరుల దేవ, నీకే స్తోత్రము తండ్రి. ఈ సాయంకాలపు వేళలో మా రాజా మీ సన్నిధిలోకి వస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్న దేవుడవు, మమ్మల్ని ఎంతగానో దయచూపుచున్న దేవుడవు, కృప చూపుచున్న దేవుడవు రాజా. నాయన అపవిత్రత నుంచి, ఓ పాపము నుంచి మమ్మల్ని విడిపించే దేవుడవు నాయన, పరిశుద్ధుడు అయిన దేవుడవు తండ్రి. ఓ ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని సెలవిచ్చావు దేవా. దేవా మమ్మల్ని ఇంకా కడుగుము నాయన, ఇంకా కడుగు దేవా. నీ రక్తము స్రవించు, నీ గాయములు విశ్వాసము వలన మేము తాకిన నాటి నుండి విమోచించు ప్రేమ నీ అంశమాయే. మరణము వరకు అది నిలిచిన భక్తుడు పాడినట్లుగా నాయనా ప్రభా తండ్రి, ప్రభా రగ్మానీయులు నాయనా ప్రభా తండ్రి, ఆయన చేతుల్లో నుండి, కాళ్ళలో నుంచి, తలలో నుంచి కారుచిన రక్తము మా హృదయాన్ని పూర్తిగా నాయనా ప్రభా శుద్ధి చేయనట్లుగా, పూర్తిగా నాయన అది మమ్మల్ని నాయన శుద్ధి చేసి నీ వలె పరిశుద్ధులుగా మార్చినట్లుగా కృప చూపండి తండ్రి, కృప చూపండి. ఈ దినము నీ వాక్యంతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి దిన వృత్తాంతములు 2వ అధ్యాయం మొదటి వచనం. మొదటి దిన వృత్తాంతములు 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. మొదటి దిన వృత్తాంతములు రెండవ దిన వృత్తాంతములు 360 పేజీ నెంబర్. 2వ దిన వృత్తాంతాలు 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరము కట్టవలెనని తీర్మానము చేసుకొని బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచాను. సొలొమోను తూరు రాజైన హీరాము వద్దకు దూతల చేత ఈ వర్తమానం పంపాడు. ఆమేన్. అందులో మళ్ళీ 5వ వచనం చూద్దాం. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండను, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనక ఆకాశములు మహాకాశములు ఆయనను పట్టచాలు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనే మాత్రపు వాడను. ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరము కట్టదలచి ఉన్నాను. కృపా కనికరం కలిగిన మా ప్రభువా, లేఖనాల్లో నుంచి మాతో కొన్ని విషయాల ద్వారా మాట్లాడి బలపరచండి తండ్రి. నిన్ను ఇంకా లోతుగా తెలుసుకుంటకు, నిన్ను గురించి లోతుగా ఎరుగుటకు మాకు కృపనిమ్మని ఈ దినము ప్రభువా మాతో మాట్లాడమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ శత్రువు కార్యములు లయపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లరా. మరి దావీదుని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఈరోజు సొలొమోను గురించి ధ్యానిద్దాం. సొలొమోను దావీదు యొక్క పరిచర్యను కొనసాగించిన వాడు. దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అని తీర్మానంతో, ఆత్మ భారంతో చాలా తరలిపోయి పొంగిపోయి దానికోసం తప్పించిన వాడు దావీదు. కానీ దేవుడు దావీదుని కట్టనీయలేదు. సో నువ్వు రక్తాన్ని ఎక్కువగా ఒలికించావు గనక నీ కుమారుడు, నీ గర్భవాసమును పుట్టువాడు నా కొరకు ఒక మందిరాన్ని కట్టించును అని మరి దేవుడు ఆయనతో ఇచ్చినటువంటిది వాగ్దానం మనకు తెలుసు. మరి దావీదు పరిచర్యలో సొలొమోను కొరకు విస్తారంగా అనేక మందిరానికి కావలసిన ఎంతో సమకూర్చి పెట్టాడు. మరి బాధాకరమైన విషయం ఏంటంటే మందిరానికి పునాది వేయటం కూడా దావీదు చూడలేదు. అంత సమకూర్చి అన్నీ పెట్టి స్థలాన్ని తీసి అన్నీ చేశాడు, కానీ ఫౌండేషన్ కూడా చూడలేదు. మరి ఎందుకో కానీ దావీదు చచ్చిపోయే వరకు మనోడు పని ప్రారంభించలేదు. చాలా బాధాకరం. అంటే పని మనిషి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది అని సొలొమోను గుర్తుపట్టాడు. తండ్రి అంతా సమకూర్చి అంతా చేసినా, ఎవరెంత చెప్పినా, తను రాజైనా కూడా 4 సంవత్సరాల వరకు ఇంకా దావీదు బతికే ఉన్నాడు. కాబట్టి దావీదు ఉన్నంతకాలం ఉన్నప్పటికి కూడా పని ఎప్పుడు ప్రారంభించాలి ప్రభువా, పని ఎప్పుడు ప్రారంభించాలి నాయనా అని దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. సో తన తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు వచ్చి పని ప్రారంభించు అని చెప్తే అప్పుడు పనిని ప్రారంభించాడు. ఈ 4 సంవత్సరాల్లో
రాజ్యం అతనికి స్థిరపడటం. అతడు బైబిల్ అతను దినవృత్తాంతాలుగా రాయబడిందో, దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా చేసి. అతను గొప్పోడయ్యాడని చెప్పట్ల బైబిల్. దేవుడు అతన్ని గొప్పవాడిని చేశాడు, దేవుడు అతన్ని గొప్పవాడిని చేశాడు. సో దేవుడు ఒక వ్యక్తిని ఘనుడుగా చేయాలి. అది వాక్య విషయంలోనైనా, ప్రత్యక్షత విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా, లోకంలో ఏ విషయంలోనైనా దేవుడు ఒక వ్యక్తిని ఘనుడుగా చేయాలి. దేవుడు తోడుంటేనే అది సాధ్యం పిల్లలు. దేవుడు అతనితో కూడా ఉండి అతన్ని ఘనపరిచాడని రాయబడింది. దేవుడు ఒక వ్యక్తితో ఉండి అతనితో నేను ఉన్నాను అని చెప్పి దేవుడు రుజువుపరుస్తూ, అతని పనుల్లో దేవుడు తోడుంటూ, అతని శత్రువులకి ఆయనతో పాటు ఉన్నాడని భయాన్ని పుట్టిస్తూ, అతనితో పాటు ఉన్నవారికి కూడా ఇతనితో నన్ను రుజువుపరుస్తూ, ఆయన కింద ఉన్న మంత్రులకి, అధిపతులకి, అందరితో కూడా, అంటే సొలొమోనుతో దేవుడు ఉన్నాడురా, దేవుడు ఎన్నుకున్నాడురా, ఆయన దేవుడు ఎన్నుకున్న సేవకుడు, మనం తొందరగా ఎదురుపెడతాను అనకూడదు. ఆయన చెప్పిన మాట జరిగిద్ది. ఆయన చెప్పాడంటే దేవుని సన్నిధిలో కనిపెట్టి చెప్తాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసి తీసుకుంటాడు. ఆయన దేవుని దగ్గర, దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు అని ప్రజలు గుర్తుపట్టేలా చేస్తారు పిల్లలు. అందుకనే సొలొమోన్ టైం గొప్పగా ఏంటంటే అది సొలొమోన్ గొప్పతనంగా. సొలొమోన్ టైంలో ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు మంచోళ్ళు, విశ్వాసులు మంచోళ్ళు. మోషే సమయంలో మోషే అంత శక్తిమంతుడైనా విశ్వాసులు అంత మంచోళ్ళుగా, విశ్వాసులు బలహీనులు. కానీ సొలొమోన్ టైంలో గొప్ప కృప ఏంటంటే ప్రజలు మంచి విశ్వాసం, ప్రజలకు దేవుడు అంటే భయం ఉంది. కాబట్టి ప్రజలకు సేవకుడు అంటే సేవకుని గౌరవించారు, దేవుని చట్టాలను గౌరవించారు. ఇదిగో ఈయన దేవుని మనిషి, దైవజనుడని గుర్తుపట్టారు. నిజానికి మోషేకున్న శక్తిలో, మోషేకున్నటువంటి ఆ అభిషేకంలో, అందులో మరి 10వ వంతు కూడా సొలొమోన్లో కనపడదు. మోషే ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు, ఎన్నో వరాలు ఉన్నాయి. అయినా మోషేని 30 తిప్పలు పెట్టి 3 రోజులు తాగిచ్చారంటారు కదా. ఆనాడు ఇజ్రాయిల్ అన్ని బాధలు పెట్టారు మోషేని. కానీ సొలొమోన్ జీవితంలో అంత హ్యాపీ. రీజన్ ఏంటంటే అది సొలొమోన్ గొప్పతనం కాదు, ఉన్న ప్రజల గొప్పతనం. ఆమేన్. సో ప్రజలు గనక దేవుడి వరాన్ని గుర్తుపట్టి ఆ వరం చుట్టూ గనక వాళ్ళు తిరుగుతూ ఉంటే, ఇఫ్ దే ర్యాలీ అరౌండ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుడు వరాన్ని గుర్తుపట్టి ఇదిగో ఇతను దేవుడు పంపిన సేవకుడు, లేకపోతే ఇదిగో దేవుడు పంపిన వర్తమానికుడు అని గుర్తుపట్టి అక్కడ నుంచి గనక లాక్కుంటే, అంటే గేదెలు ఎట్లాగైతే పాలు మనం పితుక్కుంటామో, ఆ దేవుణ్ణి అతని ద్వారా సమీపిస్తూ నిర్ణయాల కోసం ఆధారపడుతూ లాక్కుంటూ ఉంటే, భయపడుతూ ఉంటే దేవునికి, అప్పుడు అది ఒక అద్భుతమైన సమయంగా ఉంటుంది. అంటే ఇఫ్ ద పీపుల్ రికగ్నైజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ర్యాలీ అరౌండ్ ఇట్, ఇట్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు ద పీపుల్ అని ప్రజలకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. సో సొలొమోను గొప్పతనం ప్రజలు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు గుర్తుపట్టారు, ఈయనతో పాటు దేవుడు ఉన్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే సొలొమోను కంటే ముందు చాలామంది అన్నదమ్ములు ఉన్నారు, చాలామంది అన్నదమ్ములు ఉన్నారు. ఇతను పుట్టక మునిపే దేవుడే అతనికి పేరు పెట్టి మరీ చెప్పాడు, నీకు నేను పుట్టబోయే కొడుకు సమాధానకర్తగా ఉంటాడని. సొలొమోను పుట్టినప్పుడు కూడా దావీదు పెట్టిన పేరు ఏంటి? యెదీద్యా అని పేరు పెట్టాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి పేరు మార్చాడు, చిన్నప్పుడే పేరు మార్చాడు. ఆయన కొంతమంది పెద్ద అయినా పెడతారు, అమ్మ నాన్న పెట్టిన పేరు కాదు నేను పెడుతున్నాను పేరు అని దేవుడు పెట్టాడు. సొలొమోను, షలోమ్ అంటే ఇజ్రాయెల్లో శాంతి, సొలొమోన్ అంటే శాంతికి రాజు అని. శాంతికి రాజు అంటే ఇతని జీవితంలో శాంతి ఉండబోతుంది, ఇతని జీవితంలో శాంతి ఉండబోతుంది. అంటే శాంతి కూడా దేవుడే ఇవ్వాలి పిల్లలు. అది మనశ్శాంతి అయినా, కుటుంబంలో శాంతి అయినా, సంఘంలో శాంతి అయినా దేవుడే ఇవ్వాలి. సో దేవుడు ఉన్న చోట, ఎందుకంటే యేసుప్రభు కూడా సమాధానపు అధిపతి అని యేసుప్రభు ఉంది, అవునా? అని తిరిగిలేసిన ప్రతి చోట కూడా షాలో మీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అని అన్నాడు. సో దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. దేవుడు ఉన్న చోట సమాధానం వస్తుంది, మనశ్శాంతిగా వస్తుంది. ఈరోజు ప్రజలు సగం అల్లాడిపోతుంది మనశ్శాంతి లేక. డబ్బులున్నా మనశ్శాంతి ఉండటం లేదు, ఎంతెంతో సంపాదించినా మనశ్శాంతి ఉండటం లేదు, అధికారం ఉన్నా మనశ్శాంతి ఉండటం లేదు ఈరోజు ప్రజలకి. అన్నీ ఉన్నా మనశ్శాంతి ఉండటంలా. కానీ క్రైస్తవునికి ఉండే గొప్పతనం ఏంటంటే మనశ్శాంతి, ఆరోగ్యం, సమాధానం, భవిష్యత్తును గురించిన నిశ్చయత. ఇది దేవుడిచ్చే వరం పిల్లారు. ఆమేన్. అయితే ఇప్పుడు ఈ దినవృత్తాంతాల గ్రంథాల స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు చేసిన ఆ గొప్ప గొప్ప భౌతికమైన చర్యలనేమో రాజుల గ్రంథాల్లో ఉంటాయి, రాజులు చేసింది. వాళ్ళు మందిరానికి దేవుని సేవకి ఏం చేశారో ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది పిల్లారు. కాబట్టి దినవృత్తాంతాలు సేవకుల జీవితంలోని 2వ కోణం అన్నమాట. సో ఇప్పుడు సొలొమోను యొక్క భౌతిక కోణం ఆల్రెడీ మీకు రాజుల గ్రంథంలో ఉంటుంది. సొలొమోను జీవితంలోని ఆత్మీయమైన కోణం ఈ గ్రంథంలో ఉంటుంది. ఇక్కడ
ఫస్ట్ చెప్తూ సొలొమోను రాజు అయ్యి వాళ్ళ నాన్న చచ్చిపోయి ఆయనకి రాజ్యంలో ఫస్ట్ ఆయన అంటే కొంచెం గిట్టనోళ్ళు ఉన్నారు, గిట్టనోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయే వరకు కొంత టైం పట్టింది. సొలొమోను శత్రువులు మొత్తాన్ని దేవుడు లేపేశాడు, మొత్తాన్ని చంపేశాడు. ఇదే మాట దావీదుల గురించి అబీగైల్ కూడా అంటది, నీ శత్రువులందరినీ దేవుడే నాశనం చేస్తాడు అని. ఇదే మాట దావీదుల గురించి యోనాతాను కూడా అంటాడు, దావీదు శత్రువుల్లో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ నాశనం చేసిన తర్వాత అని. యేసు ప్రభు శత్రువులు కూడా ఒక్కరు కూడా లేకుండా మొత్తం నాశనం అవుతారు. నిజమేనా? నాశనం అవుతారు ఒక రోజుకి, ఇప్పుడు కాదు. మన ఎత్తబాటు అయిపోయిన తర్వాత 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో మొత్తం దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు మొత్తం చచ్చిపోతారు. 1000 ఏళ్ల పాలన వచ్చినప్పుడు దేవుడు ఆయనంటే గిట్టనోడు, ఆయనంటే పడనోడు, నచ్చనోడు ఎవడు భూమి మీద ఉండడు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. సో సొలొమోను స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత, సొలొమోను చక్కగా అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చేశాడు గ్రంథంలో చెప్తున్నాడంటే, సొలొమోను గిబియోను అనే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ దేవునికి 1000 బలులు ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. 1000 బలులు. ఇప్పుడు సొలొమోను ఉన్న టైం ఎలాంటిది అంటే, దావీదు సమయం వాళ్ళకి ఆలయం లేదు. ఎందుకంటే ఏలీ కాలంలోనే మందిరం అన్నది చెల్లాచెదురైపోయింది. మందిరం మొత్తం పోయింది వాళ్ళకి. మోషే కట్టిన మందిరం ముక్కలైంది. మొత్తం షిలోహులో ఉన్న మందిరం మొత్తం అయిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే, యుద్ధానికి వెళ్తా ఏలీ కుమారులైన హోఫ్ని, ఫీనెహాసు ఆ మందసాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళారు. వెళితే వాళ్ళని చంపేసి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఫిలిస్తీన్ మందసం. ఇక మందసం అటు ఇటు వాళ్ళ దగ్గర కొంతకాలం ఉన్న తర్వాత 5-6 నెలలు ఎంత ఉంటుంది. వాళ్ళందరూ భయపెట్టినాక మళ్ళీ తీసుకొచ్చి కిర్యత్యారీంలో పెడతారు. అక్కడ నుంచి బెత్షెమెషు. ఆ తర్వాత దావీదు దాన్ని తీసుకొచ్చి కిర్యత్యారీంలో నుంచి దావీదు యెరూషలేములో పెడతాడు. ఆలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది మందసం. మందసం ఒక చోట ఉంటుంది, గుడారం ఒక చోట ఉంటుంది. గుడారం ఎదుట ఉండే బలిపీఠం ఒక చోట ఉంటుంది. విచిత్రంగా చూడండి, మందసం ఒక చోట ఉంది, ఇది ఒక చోట ఉంది. ఎట్టుందంటే ఒక మనిషికి తల ఒక చోట, బాడీ ఒక చోట ఉన్నట్టు. ఆలయంలో దేవుడు నివసించేదేమో అతి పరిశుద్ధ స్థలంలో మందసం దగ్గర. మందసమేమో దావీదు తీసుకొచ్చి యెరూషలేములో పెట్టాడు. గుడారంలోని రిమైనింగ్ పార్ట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే తీసుకెళ్ళి గిబియోన్లో ఉన్నాయి. ఇప్పుడు బలి ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వాలి, ఆరాధన చేయాలంటే ఇక్కడ చేయాలి. అదే సమస్య వాళ్ళకి దావీదు కాలంలో. సో అందుకోసం దావీదు డిసైడ్ అయ్యాడు కట్టించాలి అని. సరే, ఇప్పుడు సొలొమోను దేవుడికి బలిద్దాం అనుకున్నాడు. నాకు ఆశ్చర్యం వేసిన సంగతి ఏంటంటే, సొలొమోను బలి ఇవ్వాలంటే గిబియోన్ అనే ఊరికి వెళ్ళాడు వీళ్ళ. గిబియోన్కి వెళ్ళి అక్కడ 6వ వచనంలో, సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఎత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులు ఇచ్చాడు. దహన బలి అంటే ఒక ఎద్దును తీసుకొచ్చినప్పుడు, లేదా గొర్రెను కానీ మేకను కానీ తీసుకొస్తే నిర్దోషమైన దాని తల మీద చేయబెట్టి బలిచ్చేవాడు పాపాలు ఒప్పుకోవాలి. ప్రార్థన చేసి, ప్రభా ఫలానా పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభా. ఒక 4-5 సంవత్సరాలు రాజైనాక వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత, ఆయన శత్రువులందరూ చచ్చిపోయిన తర్వాత హ్యాపీగా ఉండే టైం. కానీ ఆ టైంలో ఇంత ప్రార్థన చేయడానికి ఎందుకు అనిపించింది? అంత బాగుంది నిజానికి. శత్రువులు ఎవడు లేడు, తండ్రి చనిపోయాడు, రాజ్యంలో పూర్తి అధికారం అయింది. కానీ ఈయన పోయి అక్కడ బలిచ్చి ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఒక బలిచ్చి ప్రార్థన చేస్తే అయిపోయా, రెండు సార్లు ఇస్తే ప్రార్థన అయిపోయా. ఒకసారి ఆలోచించండి, ఒక పశువు మీద చేయబెట్టి ప్రార్థన చేసి, అట్లా 1000 పశువుల మీద చేయబెట్టి ప్రార్థన చేయాలంటే ఎంత టైం పట్టుద్ది? దీని మీద చేయబెట్టావు, పాప ప్రార్థన చేసావు చాలాసేపు. పై ప్రార్థన కాదు, యథార్థంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాడు, దాన్ని బలిచ్చి రక్తాన్ని పోసి దాని చర్మం మాత్రం తీసేది, చర్మం వరకు ఉంచి మిగిలింది మొత్తం కాల్చేయాలి. చర్మం మాత్రమే బలిచ్చిన ఆ పాస్టర్కి వచ్చింది, మొత్తాన్ని కాల్చేయాలి. మొత్తం కిడ్నీలు, లివరు, అందులో ఉన్న గుండెకాయ, అందులో ఉన్నటువంటి ఎముకలు, అందులో ఉన్నటువంటి మాంసం, అందులో ఉన్న కాళ్ళు, కడుపులో ఉన్న పేగులను కూడా పేడ పక్కగా తీసేసి మొత్తాన్ని కడిగేసి, కాళ్ళు పేగుల్ని కడిగేసి మొత్తాన్ని కట్టెల మీద పెట్టి కాల్చాలి. తల కూడా కాల్చాలి.
ఆ బలిచ్చిన పాస్టంగ్ ఏంటంటే ఆ చర్మం ఒకటే మిగిలింది. సేవకుడికి తక్కువ దొరికేవి ఇవి రెండే అనమాట. పాప పరిహారార్థ బలిలో కూడా తక్కువ దొరికింది. కనీసం ఒక చర్మం, ఒక లెగ్ పీసు, ఒక బ్రెస్ట్ పీస్ దొరుకుతుంది. ఇక్కడ 5 బలుల్లో కూడా తక్కువ దొరికేది దీనిలోనే అనమాట. ఒక చర్మం ఒక్కటే అని దొరికేది, ఇంకేముండదు. ప్రార్థన పూర్తిగా కాలిపోవాలి. అది పూర్తిగా కాలిపోవాలి. మళ్ళీ ఇంకో దాని మీద 3వది, 4వది, 5వది, 6వది. మరి ఎన్ని రోజులు వచ్చే పిల్లలు 1000 బలులు ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఒక 10 బలులు ఇవ్వాలంటేనే చాలా టైం పడుతుంది. ఒక 100 బలు ఇచ్చిన ఒక రోజు అయిపోయింది. అంటే 100 బలు ఇస్తుంటే ఆ బలిచ్చేంత వరకు దాని దగ్గర నుంచొని ప్రార్థన చేయటం, ప్రభువా నన్ను క్షమించు అని ఏ పాపం ఒప్పుకుంటున్నాడో అంటే దేవుడు ఆస్వాదించాలంటే రహస్యం ఇక్కడ ఉంది పిల్లలు. నిజంగా బైబిల్లో గొప్పతనం, ఆదాము పడిపోయిన తర్వాత అప్పటి వరకు ఎవరిని అడగనటువంటి ఒక ప్రశ్న దేవుడు సొలొమోను అడిగాడు. సొలొమోను 1000 బలులు ఒక్కొక్క జంతువు మీద చేయబెట్టడం. అసలు 1000 పశువులకి ఎంత రేట్ అవుద్ది? 1000 ఎద్దులు ఎంత ఉంటాయి రేటు? ఒక ఎద్దు ఎంత? ఒక 5 లక్షలు ఉంటుందా? 50,000? వేలేంటి? నేనున్న రోజుల్లోనే 1,00,000 2 లక్షలు అయితే చదువుతున్నప్పుడే. ఇప్పుడు చాలా ఉంటుంది. ఎద్దు కోడి దూడ కాదు, ఎద్దు. 50,000 ఏంటి? 50,000 అంటే ఇప్పుడు ఎద్దుల వ్యవసాయం తగ్గిపోతే రేటు తగ్గిందా ఏంటి? సరే అట్ట తీసుకున్నా, ₹1,00,000 వేసుకున్నా. మరి 1,00,000 తీసుకుంటే 1000 ఇంటూ 1,00,000, 1000 లక్షలు, 10 కోట్లు ఒక్కరోజే అర్పణ. ఎంత పెద్ద రాజుకైనది కష్టమే, ఎంత పెద్ద రాజుకైనా కష్టమే అది. అక్కడ ఉన్న పాస్టర్లు ఏమని ఫీల్ అయి ఉంటారు ఆ రోజు? ఇదే నువ్వు సమాధాన బలిస్తే సమాధాన బలిలో కొవ్వు మాత్రమే తీసుకెళ్ళి వేస్తారు. అక్కడ మాంసం మొత్తం పాస్టర్ గారికి. మాంసం అంతా వాళ్ళు ఆ మాంసాన్ని నమ్ముకుంటారు. వ్యాపారం అది వాళ్ళకి ఆ రోజుల్లో. అదే ఆ నైవేద్యం అనుకోండి, అందులో ఒక రొట్టె, ఒక సాంబ్రాణి మొక్కేసి మిగిలిన గంప ఆడి పట్టుకుంటారు. అదే పాప పరిహారార్థ బలి అనుకోండి, కనీసం ఆ చర్మంతో పాటు ఒక లెగ్ పీసు, ఒక బ్రెస్ట్ పీస్ వచ్చింది. 1000 లెగ్ పీసులు, 1000 బ్రెస్ట్ పీసులు, ఎంత డబ్బులు ఉంటుంది. లేకపోతే అపరాధ పరిహారార్థ బలి అంటే మళ్ళీ దానిలో కూడా మొత్తం ఒక్కొక్క దానిలో ఆ 70-80 కిలోల మాంసం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారం అది. కానీ సొలొమోను పూర్తిగా ఎన్ని రోజులు ఇచ్చాడో మనకు తెలియదు పిల్లలు. ఎందుకంటే ఆయనలో ఏదో భారం ఉంది. ఆయన దేవుడి పని ప్రారంభించబోతున్నాడు. దేవుని మందిరాన్ని ప్రారంభించబోతున్నాడు. మందిరాన్ని ప్రారంభించే ముందు భయం పుట్టింది ఆయనకి, వణుకు పుట్టింది. ఎందుకని సొలొమోను అన్ని బలులు ఇచ్చాడు? ఎందుకు అంత ప్రార్థన చేస్తున్నాడు? బలి అంటే ఒక్కొక్క దాని మీద ప్రార్థన చేయటం, ఒక్కొక్క దాని మీద పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయటం, ఒక్క దానికి ప్రార్థన చేసి ఆ పక్కన మంత్రులు కలిసిపోయి ఉంటారు. ఒకటి ఎత్తు ఎక్కువ ఉండే, 2 బళ్ళు ఎక్కువ ఉండే, 10 బళ్ళు ఇస్తే చాలా ఎక్కువ ఉండే, మహా ఉండే 30-40 బళ్ళు. రాజుగారు ఏంటి ఈరోజు 100 ఇచ్చావు చాలు వెళ్ళిపోదామంటే మళ్ళా 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు. ఎందుకంటే ఆ బలిపీఠం కూడా మరీ పెద్దదేం కాదు, ఒక మీడియం సైజు. 1000 బలులు ఇచ్చాడు సొలొమోను. అంతగా ప్రార్థన చేస్తాడు పిల్లరా, అంతగా తన పాపాలు ఒప్పుకుంటున్నాడు, అంతగా తన యొక్క అవిధేయతలను ఒప్పుకున్నాడు, తన బలహీనతలు ఒప్పుకున్నాడు, తన తప్పులు ఒప్పుకుంటున్నాడు. ఎందుకు ఇంత భయపడుతున్నాడు ఆయన? ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నాడు? ఎందుకు ఇంత ప్రార్థన చేసి ఆశ్చర్యపోతున్నారు. రాజుగారు మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? మీ నాన్నగారు డబ్బులు ఇచ్చారు ఆల్రెడీ, కావలసినంత డబ్బు ఉంది పిల్లలు. బైబిల్ చెప్తుంది ఆయన దగ్గరంట ఆయన కట్టించిన మందిరంలో ఎంత బంగారం ఉందో కొన్ని జస్ట్ శాంపిల్స్ ఉన్నాయి బైబిల్లో. పాస్టర్లు నీళ్ళు కడుక్కోవడానికి తొట్లు కట్టాడు అక్కడ. పాస్టర్లకేమో పైన ఎత్తడి సముద్రం అని చెప్పి దానిలో కట్టాడు. దానిలో వాళ్ళు స్నానాలు చేసుకోవడానికి, వదుకొని నీళ్లు పోయడానికి. తర్వాత సామాన్య ప్రజలు అందరూ వాడటానికేమో మామూలు తొట్టిలు కట్టాడు, గాబులు. ఆ గాబులో నీళ్లు పోస్తారు. మీరు గాబులు దేంతో చేసిన గాబులు చూశారు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్పండి? సిమెంట్తో చేసిన గాబులు చూశారు. కొన్ని ఏరియాలోకి వెళ్తే రాతితో చేసిన గాబులు కూడా కనపడతాయి. అవునా?
అంతకు మించి మనం ఏది చూడలేదు. మహా ఉంటే ఇప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ములు చూస్తున్నారు, అవునా? సొలొమోను మందిరంలోకి వెళ్తే బంగారంతో చేసిన తొట్లు ఉన్నాయంట. చూపించాను, బైబిల్లో చూపిస్తాను. 4వ అధ్యాయం 9వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం చివరిలో చూడండి. అంటే 9 పక్కనే ఉంటుంది. 4వ అధ్యాయం 9వ వచనంలో 100 బంగారపు తొట్లను చేయించాడు. బంగారపు తొట్టెలు 100 ఉన్నాయంట సొలొమోను మందిరంలో. 100 తొట్టెలు, అది కూడా మేలిమి బంగారంతో చేయించినాయి. బంగారపు తొట్టెలు నీళ్లు కాళ్ళు కడుక్కోవటానికి, మందిరంలోకి వెళ్ళినోడు కాళ్ళు కడుక్కోవడానికి బంగారపు తొట్టెలు చేపించాడు ఆయన. ఆలోచించండి పిల్లలు, బంగారపు తొట్టెలు 100 తొట్టెలు, 100 తొట్టెలు. అసలు కనీసం ఒక ఇనప తొట్టు చూస్తేనే అల్లాడిపోతాం. ఎత్తడి తొట్టు చూస్తేనే ఎవరు లేనప్పుడు ఎవడో కూడా కత్తిరించి పట్టుకెళ్తారని భయం వేస్తూ ఉంటుంది. కానీ సొలొమోను మందిరంలో 100 బంగారపు తొట్టెలు పెట్టాడంట. మందిరానికి తలుపు, ఫ్రంట్ గేటు తలుపు వెనకాల భాగం మొత్తం బంగారంతో చెక్కించాడంట. తర్వాత మందిరం లోపల మొత్తం కూడా రాళ్ళు, 3 వరుస రాళ్ళు కట్టి, రాళ్ల తర్వాత మళ్ళీ సౌండ్ ప్రూఫ్గా చెక్కలతో ఒకటేసి, ఈ చెక్కలు తర్వాత లోపలంతా కూడా ప్యూర్ గోల్డ్ అంట పిల్లలు. గోల్డ్ తలుపుల వెనకాల గోల్డ్, లోపల తలుపులు అయితే అతి పరిశుద్ధ స్థానానికి వెళ్ళే తలుపులు టాప్ టు బాటం మొత్తం తలుపు గోల్డే, మొత్తం గోల్డ్ తలుపు. బంగారపు తలుపు పెద్ద ఆలయానికి, దాదాపు 30 అడుగులు ఎత్తున్న ఆలయం, 30 అడుగులు ఎత్తున్న ఆలయానికి కనీసం నువ్వు 20 అడుగులు తలుపు పెట్టిన పెద్ద తలుపు. ఆ తలుపు ఎంత బరువు, ఎన్ని కిలోల బరువు ఉంటుంది? అసలు ఎన్ని పక్కన పెట్టండి, కాళ్ళు కడుక్కోవడానికి బంగారం తొట్టెలు చేయించాడు ఆయన. ఎంత విస్తారంగా దావీదు ధనాన్ని సమకూర్చిపోయాడు. అంత ధనం ప్రపంచంలోనే ఎక్కలేనంత ధనం ఆయన దగ్గర ఉంది. ఎప్పుడు అన్ని తరాల్లో కూడా ఎప్పుడు లోబడినటువంటి గొప్ప తరం ప్రజలు ఆయన దగ్గర ఉన్నారు. ఎంతో విధేయులైన ప్రజలు ఉన్నారు. ఎంతో లోబడే సంఘం ఉంది. మరి అంత సంఘం, మంచి సంఘం ఉంది, అంత విస్తారమైన డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది. కానీ ఎందుకు భయపడుతున్నాడు సొలొమోను? ఎందుకు సొలొమోను అంత ప్రార్థన చేస్తున్నాడు అక్కడ? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, రోజుకి 100 బలులు చొప్పున 10 రోజుల పాటు దాదాపుగా ఎన్నో బైబిల్ రాయబడలా, మొత్తానికి 1000 బలులు ఇచ్చాడని రాయబడింది. ఒక్కొక్క జంతువు మీద తలబెట్టి ప్రార్థన చేసి దేవుడికి బాగా ప్రార్థన చేసినాక దేవుడు ఒప్పుకున్నాడని తెలిసిన తర్వాత ఆ జంతువుని తాళ్ళు తీసుకెళ్ళి బలిపెట్టానికి కట్టేస్తే, దాన్ని ఆ ఎద్దుని ఎద్దును కోసినప్పుడు 2 కాళ్ళు కట్టేస్తారు, కింద కాళ్ళు, ముందు కాళ్ళు, వెనక కాళ్ళు కట్టేసి ఇలా కోస్తుంటుంది. తల కాళ్ళు అటు ఇటు కొట్టుకొని చచ్చిపోతే ఆ రక్తం మొత్తం బలిపీఠం చుట్టూ పడిపోయినాక దాన్ని కోసి దాని చర్మాన్ని తీసి, ఆ చర్మంలో ఆ లోపల ఉన్న కడుపు కోసి, ఆ కడుపులో ఉన్న పేగులన్నీ తీసి, ఆ పేడంతా బయటేసి వాటిని కడుక్కొని కాళ్ళు కడిగి, ఇప్పుడు ఈ చర్మం వరకు పక్కన పెట్టి తలను, ఈ మాంసాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ కట్టెల మీద వేసి, అది కాలుతూ ఉండగా అది సగం కాలిన తర్వాత అప్పుడు మళ్ళీ నెక్స్ట్ బలి స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఆ బలి పశువు మీద పెట్టి చాలాసేపు ప్రార్థన చేసి, 100 మంది మనుషులు లైన్లో ఉంటే మనుషులకి ప్రార్థన చేయడానికి చాలా టైం పట్టుద్ది. చర్చిలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక 20 మందికి ప్రార్థన చేయాలంటేనే చాలా బాధగా ఉంటుంది. ఒకసారి 100 మందికి ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుంది అసలు? అంతసేపు నుంచి వాళ్ళందరూ వచ్చారు, వెళ్ళిపోతారు. ఈయన 100 బలులకి ప్రార్థన చేశాడు. 1000 బలులు, ఒకరోజు 1 కాదు 2 కాదు. ఎందుకు సొలొమోను ఇంత భయపడుతున్నాడు? ఎందుకు సొలొమోను ఇంత ఉన్నాడు? డబ్బు లేక భయపడ్డాడంటే అనుకోవచ్చు, మనుషులు లేక భయపడ్డాడంటే అనుకోవచ్చు, సహకారం లేక భయపడ్డాడంటే అనుకోవచ్చు. కానీ సొలొమోను భయపడుతుంది దేనికి అంటే, దేవుడు కోరే పరిశుద్ధత, దేవుడు కోరే విధేయత, దేవుడు కోరేటువంటి ఆత్మీయత ఆయనలో లేదేమని భయపడుతున్నాడు పిల్లలు. ఎందుకంటే అంతకు మునుపు మందిరాన్ని కట్టింది ఎవరు? మోషే కట్టించాడు.
ఇన్ని సంవత్సరాల తర్వాత మోషే అంటే ఒక ప్రవక్త కొండ మీద 40 రాత్రింబగళ్ళు ఉపవాసంలో ఉన్నాడు. పుట్టుక నుంచి ఐగుప్తు మహాసామ్రాజ్యాన్ని కాదనుకున్నాడు. గొప్ప ప్రవక్త, దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. మరి ఆయన కంటే మించిన మందిరాన్ని ఇప్పుడు ఈ సొలొమోను కట్టబోతున్నాడు. ఈ సొలొమోను ఏమన్నా ప్రవక్త? ఒక సామాన్యుడు, ఒక ఇంకా చెప్పాలంటే ఒక పాపం చేసిన తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డ. తన తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పాపం చేసిన వాళ్ళే బత్షెబా, దావీదు. మరి తను ఎంతో భయపడుతున్నాడు. పిల్లరా, ప్రభువా, ఇది ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎవరు కట్టినటువంటి గొప్ప పని నాయన. నేను ఏ పాటి వాడిని తండ్రి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నా లోపాలు క్షమించు, నా విధేయతలు క్షమించు. ప్రభువా నేను యోగ్యుడిని కాదు, ప్రభువా నేను యోగ్యుడిని కాదు. ఎందుకంటే తర్వాత ఆయన మాట్లాడే ప్రతి దానిలోనూ కూడా చూడండి, అతడు ఎందుకంత ప్రార్థన చేశాడో తర్వాత రాయబడింది. ప్రభువా నేను నా ఘనత కోసం కట్టట్లేదు నాయన. ఇదిగో ఎంత పెద్ద డబ్బులు ఉన్నాయి, ఇది సొలొమోను చేశాడని చెప్పడానికి నాలో ఎక్కడ ఈ అహం వస్తుందని అహము ప్రతి గర్వాన్ని ఒప్పుకుంటున్నాడు, ప్రతి బలహీనతను ఒప్పుకుంటున్నాడు, ప్రతి శోధనను ఒప్పుకుంటున్నాడు. ప్రభువా ఒకవేళ నేను ఎక్కడ అతిశయిస్తానేమో నాయన, నేను ఎంత చేశాను అతిశయిస్తానేమో. ప్రభువా తండ్రి నాలో తీసేయి ప్రభువా. ఒకవేళ ఇదిగో నా శక్తితో ఇది సాధ్యమైందని అనుకుంటానేమో తీసేయి, లేకపోతే నా తండ్రి గారి వల్ల ఇది సాధ్యమైంది అనుకుంటానేమో తీసేయి, లేకపోతే ఇదిగో నా ప్రజల వల్ల మేమందరూ గొప్పవాళ్ళం కాబట్టి కట్టామనుకుంటామో తీసేయి. ఒకవేళ విశ్వాసుల దగ్గర మంచిగా ఉన్నా అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నేను హెచ్చించుకుంటానేమో ప్రభువా, నన్ను తీసేసేయి. ప్రభువా నువ్వు పరిశుద్ధుడివి. ఈ మందిరాన్ని కడితే మోషే మందిరంలో నువ్వు దిగొచ్చినట్టుగానే ఇక్కడ కూడా మళ్ళీ నువ్వు దిగి రావాలి ప్రభువా. ఎందుకంటే మేము ఎంత కట్టినా నువ్వు దిగి రాకపోతే ఉపయోగం ఏముంది ప్రభువా. నేను ఎంత కట్టినా నువ్వు రాకపోతే చూసావా, నువ్వు నన్ను ఎగతాళి చేస్తారు. నువ్వు మోషేని కాపీ కొడతావా? మోషే ఎంత తోడువా? మోషేతో ముఖాముఖిగా మాట్లాడు, నువ్వే పాటి వాడివి నీ సేవకులు అందరూ నన్ను అపకారం చేస్తారు ప్రభువా. నీ దగ్గర డబ్బులు ఉంటే ఉండొచ్చు, కానీ మోషే దగ్గర ఉన్న ఆత్మీయత లేదంటారు. ప్రభువా నేనేం చేయను తండ్రి. ఉడికిపోతున్నాడు సొలొమోను, భయపడిపోతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. మందిరంలో అక్కడికి వెళ్ళిపోయి దేవుడి దగ్గర ప్రార్థన చేయటం, పాపాలు ఒప్పుకోవటం, మళ్ళీ తీసుకెళ్ళి బలి ఇవ్వటం, ప్రార్థన చేయటం, పాపాలను ఒప్పుకోవటం. మళ్ళీ ప్రభువా ఇంకా నాలో ఇంకేదైనా ఉంటే చెప్పు ప్రభువా, నేనైతే యోగ్యుని కాదు, నేను ఈ పని స్టార్ట్ చేయలేను. ఒకవేళ ఇంత బంగారం ఉందని ఎవరైనా వచ్చి దాడి చేసి దాన్ని తీసుకెళ్తే, ఇంత ఉందని ప్రజల్లో ఎవరైనా దొంగిలిస్తే, ప్రభువా నా ప్రజల్లో దొంగిలిచ్చే బుద్ధిని తీసేసి, నా ప్రజల్లో ఇచ్చే మనసు పెట్టు కానీ తీసేసే మనసు తీసేయి, నా ప్రజలకు కూడా హెచ్చించుకునే మనసు తీసేసి, నా ప్రజల్లో కూడా గర్వపు మనసు తీసేసి, నేను నా ప్రజలము ఏ పాటి వారం ప్రభువా, నువ్వు ఎక్కడున్నావు తండ్రి, ఇది నువ్వు సమకూర్చావు దేవా, ఇదంతా నువ్వు ఇచ్చిందే తండ్రి, నాలో ఏమాత్రం అతిశయం ఉండనివ్వద్దు. నేనే మిగిలిన వాళ్ళకంటే గొప్పవాడిని కాదు, నేనేమి దావీదు కంటే గొప్పవాడిని కాదు, నా తండ్రి కంటే గొప్పవాడిని కాదు, నేను సమూయేలు ప్రవక్త కంటే గొప్పవాడిని కాదు. ప్రభువా కానీ ఇంత గొప్ప బాధ్యత నాకు ఇచ్చావు. నేను మోషేతో పోల్చదగిన వాడినే కాదు ప్రభువా, నేను పాపిని, అయోగ్యుణ్ణి, కానీ ఇంత పని నువ్వు నాకు అప్పగించావు. చూడండి పిల్లరా, గొప్ప వ్యక్తులు ఎప్పుడు తగ్గించుకుంటారు పిల్లరా. సొలొమోను అన్నుడైన ఒక రాజు దగ్గరికి, తూరు దేశాన్ని వెళ్తున్న హీరాము రాజు దగ్గరికి ఒక లెటర్ పంపిస్తాడు. నా దగ్గర 1,80,000 మంది పనివాళ్ళు ఉన్నారు, 1,86,000 కరెక్ట్గా. నిజంగా చూడండి పిల్లలు, 1,80,600 మంది. విచిత్రం, పని చేయటానికి వాళ్ళ నాన్న డిసైడ్ చేసి పెట్టుకున్న పనోళ్ళు 1,80,000 మంది. అందులో 70,000 మందినేమో రాళ్ళు ఇవన్నీ బరువులు మోయటానికి, 80,000 మంది ఏమో కొండల మీదకి వెళ్ళి ముద్దులు కొట్టడానికి, రాళ్ళు చెక్కటానికి 70,000 మంది, ఆ రాళ్ళను మోయటానికి, వీటన్నిటి పరువులు మోయటానికి, వీటికి మోయటానికి ఏదైనా మోయటానికి 70,000 మంది. 80,000 మంది మాత్రం కొండల మీద ఎక్కి చెక్కలు కొట్టాలి. వాళ్ళ పైన ఆఫీసర్లే 3,600 మంది ఉన్నారు. ఇంత 1,80,000 మందిని పనులను కలిగి ఉండి కూడా ఎంత భయపడుతున్నారు చూడండి పిల్లరా. మనిషి దగ్గర చిన్న డబ్బు వస్తే గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు కొంతమంది. 10 మంది పనులు ఉంటే మనుషులు ఆగరు. 1,80,000 మంది పనులు ఉన్నారు. మందిరాన్ని కట్టడానికి దావీదు జీతం ఇచ్చి పనికి పెట్టుకున్న వాళ్ళు 1,80,000 మంది. సొలొమోను పని ప్రారంభించకపోయినా 4 సంవత్సరాలుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటానే వస్తున్నాడు దావీదు. 1,80,000 మందికి అంతమంది పనివారు ఉన్నా కూడా అతను ఎంత దీనంగా, ఎంత తగ్గించుకొని దేవుని దగ్గరే కాదు పిల్లరా,
నువ్వు మనుషుల దగ్గర కూడా తగ్గింపులోనే కనిపించాలి. నీ అంతరంగంలో నువ్వు సాత్వికంగా దీనంగా ఉండాలి. ఒక అన్యుడైన ఒక రాజు, హీరాము అనే తూరు దేశం విగ్రహారాధికుడైన రాజుకి అక్కడ ఆ దేశంలో మంచి దేవదారు మానులు ఉంటాయి, మంచి మంచి చెట్లు ఉంటాయి. అక్కడ కొట్టి తెచ్చుకొని అక్కడ కొట్టి సముద్రంలో వీళ్ళ దేశం దగ్గర తెచ్చి వీళ్ళ ఓడరేవులో దాన్ని లోడ్ చేసుకొని అక్కడి నుంచి బండ్ల మీదుగా యెరూషలేములోకి రావాలి. ఇది ప్రోగ్రాం. అదే దావీదు చూడండి పిల్లరా, సొలొమోను చూడండి, ఆ రాజుకు లెటర్ రాస్తాడు. ఆ రాజుకు రాసిన లెటర్లో సొలొమోను ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఇక్కడ సొలొమోను హీరాము 3వ వచనం, సొలొమోను తూరు రాజైన హీరాము వద్దకు దూతల చేత ఈ వర్తమానం పంపాను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరు కట్ట తలచి ఉండగా నీవు అతనికి సరళ మాలను సిద్ధము చేసి పంపినట్లు నాకు నువ్వు దయచేసి పంపించు. మా నాన్న కడదాము అనుకున్నప్పుడు కొంత పంపించావు, ఇప్పుడు నేను దాన్ని పూర్తిగా కట్టబోతున్నాను. దయచేసి మా నాన్నకి సాయం చేసినట్టు నాకు కూడా సాయం చేయి. ఆమె నాకు ఆశ్చర్యం, దయచేసి. ప్రపంచంలోనే పెద్ద రాజుగా ఉన్నాడు సొలొమోను. ఆయన ఒక బొడ్డ దేశపు రాజు. అతన్ని బతిమలాడుతున్నాడు సొలొమోను, ప్లీజ్ ఆజ్ఞయచ్చు, ఏయ్ తూరు హీరాము పంపించి డబ్బులు ఇస్తున్నాను అని చెప్పవచ్చు. కానీ సొలొమోను చూడండి, దయచేసి పంపించు. బైబిల్లో చూడండి, చాలా బైబిల్ ప్రతి మాట విలువైంది పిల్లరా. ఆయన చెప్పిన లెటర్ కూడా ఎందుకు రాసి బైబిల్లో దేవుడు. ఆమె హల్లెలూయా. 4వ వచనం చూడండి, నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకు, సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకు, ఉదయ సాయంకాలమందును విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును మా దేవుడైన యెహోవా ఏర్పాటైన ఉత్సవ దినముల యందును ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహన బలులు అర్పించుటకు ఆయన నామఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠ చేయబడినట్లుగా నేను కట్టించబోతున్నాను. నేను మందిరానికి ఎందుకు కడుతున్నానంటే ఉదయం సాయంత్రం అక్కడ బలి ఇవ్వాలండి. దేవుడు 7 పండుగలను ఏర్పాటు చేశాడు. అప్పుడు కూడా అందరూ వచ్చి అక్కడ పాపాలు ఒప్పుకోవాలండి, వాళ్ళ అపరాధాలు ఒప్పుకోవాలి. అలాగే మందిరంలో ధూపం వేయాలి. ధూపం అంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ జీవితాలు మార్చబడాలి, ఇక్కడ రక్షణ జరగాలి. అందుకోసం మాత్రమే కడతానని తప్ప మరి ఏ కారణం లేదు. అంత అద్భుతం పిల్లరా. 5వ వచనం చూడండి, అయితే నేను కట్టించే మందిరం చాలా గొప్పదిగా ఉండబోతుందండి. సో ఎందుకంటే డబ్బు ఆల్రెడీ మొత్తం రెడీ చేశాడు కదా, మైండ్లో ప్లాన్ ఉంది కదా. బంగారం తొట్టెలు. బయటవాడు ఎవడైనా వస్తే ఆ మందిరంలో బంగారము, ఆ వెండి ఇవన్నీ చూసి కళ్ళు చెమ్మగిల్లిపోవాలి. అవునా కదా పిల్లరా. ఏదైనా మంచి ఇంటికి వెళ్ళి అక్కడ పాలరాతి రాళ్ళు, ఎర్ర గ్రానైట్స్, తెల్ల గ్రానైట్స్, బ్లాక్ గ్రానైట్స్. సొలొమోను మందిరం ఆలోచించండి. ఆ దూలాలు ఇవన్నీ చూసి ప్రపంచంలో టూరిస్టులు కూడా ఆయా దేశాల్లో మందిరాలు చూసిన వాడు కూడా ఈ మందిరం చూసి అసలు దీని ముందు అదేంద్ర అనిపించాలి. కాబట్టి ఆయన చెప్పాడు, ఆయన కట్టబోయే మందిరం ఎంత గొప్పదో ఆల్రెడీ ముందు ప్రయాణంలో ఉన్నాడు. కాబట్టి నేను కట్టే మందిరం చాలా గొప్పదిగా ఉంటుందండి. ఎందుకు గొప్పదిగా ఉంటుందో చెప్తున్నాడు. నేను గొప్పవాడిని కాబట్టి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, లేకపోతే మేమందరం కలిసి చేశాం కాబట్టి అంటల్లా. మా దేవుడు సమస్త దేవతల కంటే మహనీయుడు గనక ఆయన మా చేత ఎంత గొప్పది కట్టించుకుంటున్నాడు. అంతే తప్ప మా ఘనత కాదు. ఒక అన్యుడితో మాట్లాడుతున్నాడు ఈ మాట, విశ్వాసులతో కాదు. నువ్వు అన్యులతో మాట్లాడినప్పుడు అమ్మ లేలమ్మా ఇంత ఇల్లు కట్టించావంటే ఎలా మాట్లాడుతున్నావు? లేకపోతే నీ ఉద్యోగం తెచ్చుకున్నావు అంటే ఎలా మాట్లాడుతున్నావు? ఇక్కడ ప్రతి అన్యుడి దగ్గర కూడా, విగ్రహార్థికుడి రాజు దగ్గర కూడా తను మాట ఎలా ఉందో చూడండి, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఇది కేవలం ఈ మందిరము మా కుటుంబం కోసం, మా పేరు కోసం కట్టలేదండి. దేవుడు అక్కడ ప్రజలను దర్శించాలి, రక్షించాలి, అక్కడ దేవుని కార్యం జరగాలని దేవుడు ఎన్నుకొని మా చేత కట్టించుకున్నాడు తప్ప ఇది మా ఘనత కొరకు కాదు, అది ఆయన నామ ఘనత కొరకే. ఆమె హల్లెలూయా. నాకు నచ్చింది 6వ అంశం చూడండి, మహాకాశాలు ఆయనకు పట్టచాలవు, ఆయనకు మందిరాన్ని కట్టించడానికి ఎవరు సరిపోతారు? ఒక అన్యులతో అంటున్నాడు. విశ్వాసులతో అంటే వేరు. అన్యుల దగ్గర కూడా దేవుడికి అంత పెద్ద మందిరాన్ని కట్టించడానికి ఎవరు సరిపోతారండి? నువ్వు సరిపోవు, నేను సరిపోను, ఏ మానవుడు సరిపోడు. ఆమె హల్లెలూయా. ఆయన సన్నిధిని మందిరం కట్టించటకు అసలు నేనే పాటివాడిని. అని ఏ పాటివాడవు నువ్వు? బంగారం తొట్లు కట్టించే అంత ధనం ఉన్నోడివి,
180,000 మంది పనోళ్ళు ఉన్నవాడివి. ఆమె ఇంకా బైబిల్ చెప్తుంది మొదటి అధ్యాయం 14వ వచనంలో సొలొమోను రథాలు, గుర్రపు రథాలు సమకూర్చాడు. ఎన్ని సమకూర్చాడు తెలుసా? మొదటి అధ్యాయం 14వ వచనంలో 1400 రథాలు ఉన్నాయంట. 1400 రథాలు, 12,000 మంది దానికోసం గుర్రపు రథాలు, 1400 రథాలు. కార్లు సొలొమోనుకి 1400 కార్లు ఉన్నాయి. రథం అంటే కారు, 1400 కార్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఆలోచించండి. దానికి నడపడానికి డ్రైవర్లు 12,000 మంది. ఇప్పుడున్న ఏ రాజు దగ్గర కూడా అంత ఉండదు పిల్లలు, ఎవరి దగ్గర ఉండదు. కానీ తను చూడండి పిల్లలు, తన ప్రవర్తన చూడండి. ఒక అన్యుడైన రాజుతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన సన్నిధిని, ఆయన మందిరం కట్టించినప్పుడు యూ షుడ్ బి సిన్సియర్. సొలొమోను 1000 బల్లిస్తుంది. తనలో ఎక్కడ అతిశయం వస్తుందో, తన అంతరంగంలో మనుషుల దగ్గరైనా ఫీల్ అవుతాడేమో నేను కట్టించానని, దూరంలో దగ్గర చెప్తాడేమో, తోటి దేశస్తుల దగ్గర చెప్తాడేమో, లేకపోతే వేరొకరి దగ్గర ఇచ్చించుకుంటాడేమో. అవ్వా, నాలో పాపం తీసేసి, ఒకవేళ నేను కట్టాను అనుకుంటానేమో, ఇది నా శక్తి అనుకుంటానేమో, ఇది నా బలం అనుకుంటానేమో. అందుకోసం ప్రార్థన చేస్తాను పిల్లరా. 1000 దహన బలులు ఎంతెంత ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాలో అతిశయం తీసి, నా జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తానేమో, నా తెలివితేటలు బట్టి అతిశయిస్తానేమో, లేకపోతే ప్రభువా లేకపోతే సపోర్ట్ బట్టి అతిశయిస్తానేమో, నా ప్రజల బట్టి అతిశయిస్తానేమో. ప్రభువా, ఇదంతా నీదే. అది నా అంతరంగంలో చొచ్చుకుపోయి అంతగా నన్ను స్థిరపరచు. ప్రభువా, ఎన్నడూ నీకు ఇష్టం లేని నాలో రానివద్దు నాయన. నీకు బాధ పెట్టేది ఏది నాలో ఉండొద్దు. నేను యోగ్యుని కాదు ప్రభువా, నేను యోగ్యుని కాదు అని తనను తాను తగ్గించుకుంటూ, సాత్వికుణ్ణి చేసుకుంటూ, దీనుని చేస్తూ, పరిశుద్ధుని చేసుకుంటూ, తనను తాను విశ్వాసంలో సంపూర్ణుని చేసుకుంటూ తను దేవుని దగ్గర తన హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు పిల్లలు. ఆమె చూడండి, ఒక అన్యుడి దగ్గర అన్నాడు, ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరాన్ని కట్టతలిచి ఉన్నాను తప్ప మరి దేనికి కాదు. బలి అంటే బయటనే ఇవ్వచ్చు, కానీ ధూపం వేయాలంటే మందిరం ఉండాలి. ఎందుకంటే మీరు సమూయేలు కాలంలో చూస్తే, దావీదు కాలంలో చూసినా, సౌలు కాలంలో చూసినా వాళ్ళు వాళ్ళకి మందిరం లేకపోతే బయట కూడా బలి అర్పించేశారు. కానీ ధూపం వేయలేరు అక్కడ. కాబట్టి అందుకే అన్నాడు, మనిషి ఒకవేళ రక్షించబడితే ఎక్కడ రక్షించుకోవచ్చు, కానీ మందిరంలోకి వచ్చి ఏం చేయాలి? నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అనబడిన అన్నాడు. దేవుడు ప్రత్యక్షపరుచుకునే మందిరం కావాలి. ఆమె మన హృదయమే దేవుడు ఎన్నుకున్న మందిరం. అంటే మన హృదయంలో ధూపం వేయబడాలి పిల్లలు. దేవునికి ధూపం వేయబడాలి, బల్లర్పించబడాలి. చూడండి, సొలొమోను అది ఎంత అద్భుతం పిల్లలు, చాలా అద్భుతం. అతనికి అంత లెటర్ రాస్తూ కూడా తనను తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నాడో చూడండి, తనను తాను ఎలా చూసుకున్నాడు చూడండి. 1000 బళ్ళు ఎందుకు ఇచ్చాడు ఆయన? ఇందుకే అంత ఎక్కువ ప్రార్థన ఎందుకు చేశాడు? అసలు ఇప్పుడు మనుషులు ఎప్పుడు ప్రార్థన చేస్తారు? కొరతలో ఉంటే ప్రార్థన చేస్తారు, ఇరుకుల్లో ఉంటే ప్రార్థన చేస్తారు, ఇబ్బందుల్లో ఉంటే ప్రార్థన చేస్తారు, సమస్యల్లో ఉంటే ప్రార్థన చేస్తారు. సొలొమోనుకి ఏ కొరత లేదు అక్కడ. ప్రపంచంలోని పెద్ద దేశానికి రాజు, ఆయనకి కట్టే పన్ను విపరీతంగా వస్తుంది, ఆయన విపరీతమైనటువంటి ట్యాక్సులు, డబ్బులు విపరీతం. ఆల్రెడీ తను రాజ్యం స్థిరపరచబడింది. రాజ్యంలో కూడా ఆయనకి శత్రువు అన్నవాడు లేడు, శత్రువులు లేరు, సమస్య లేదు, ధనం ఉంది, ఘనత ఉంది, సపోర్ట్ ఉంది, పని వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వ్యక్తి ఇంత ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర? ఇంత ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే తనకి అన్నీ ఉన్నాయి భౌతికంగా, కానీ దేవుడు కోరే హృదయం లేదు. తను బయట ఉన్న వాటి వైపు చూడాలి, తన అంతరంగం వైపు చూసుకున్నాడు. మోషేను చూస్తున్నాడు, తనను చూసుకున్నాడు. ఆ మందిరాన్ని కట్టిన మోషే ఎంత గొప్పవాడు ప్రభా, ఎంత భక్తిపరుడు, ఎంత ప్రార్థనాపరుడు ప్రభా. ఆ భక్తుడితో, ఆ గొప్ప దైవజనుడితో, ఆ ప్రవక్తతో పోలిస్తే నేను ఏ పాటి వాడిని ఆయన? అసలు నన్ను ఎలా ఎన్నుకున్నావు ప్రభా? నాకు ఆశ్చర్యం. ఎందుకు తన తండ్రి చనిపోయే వరకు 4 సంవత్సరాలు తను ఎందుకు కట్టలేదు అంటే జస్ట్ హీఈస్ వెయిటింగ్ ఆన్ గాడ్. దేవుడు టయాన్ని దేవుడు ప్రార్థన, నాకు తెలిసి సొలొమోను నిర్ణయాన్ని ప్రార్థనాపూర్వకంగా తీసుకొని ఉండాలి. ఎందుకంటే ఎంత ప్రార్థన చేసిన వ్యక్తి మందిరాన్ని ప్రార్థన చేయకుండా కట్టడం అసాధ్యం అది. ఎందుకంటే సొలొమోను మందిరాన్ని కట్టి, మందిరం 7 సంవత్సరాలు కట్టాడు. మందిరం కట్టి అయిపోయినాక కూడా ప్రజలందరి ముందు మోకరించి ప్రార్థించాడని రాయబడింది. సొలొమోను వయసు ఎంత అప్పటికి? 34 సంవత్సరాలు. 34 సంవత్సరాలు, జస్ట్ కుర్రోడంతే.
మోషే కట్టినప్పుడు ఎంత వయసు అయింది? 80 ఏళ్ల వ్యక్తి. అవునా? 80 ఏళ్ల మోషే, 34 ఏళ్ల సొలొమోను. దేవుడితో ముఖాముఖిగా చూసిన మోషే. మరి అతను ప్రార్థన చేశాడంటే మందిరంలోకి దేవుడు అలా వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. ఇప్పుడు సొలొమోను మోకరించి అక్కడ, ఇప్పుడున్న యూదులు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం నమ్మరంట పిల్లలు. మోకాళ్ళ ప్రార్థన నమ్మరు. పాపం ఒక సహోదరి పాపం మేమున్న చోట పనిచేస్తున్న, ఇజ్రాయెల్లో పనిచేస్తున్న చోట మాకు మోకాళ్ళు ఇస్తే ఒప్పుకోరు బ్రదర్, ఎందుకంటే అది ఇష్మాయేలీల యొక్క ఆరాధన, మనం ఇస్సాకు వంశస్థులం, మనం మోకాళ్ళు వేయకూడదు అంటారంట. బ్రదర్ అడిగారు, బ్రదర్ బైబిల్లో ఎక్కడైనా మోకాళ్ళు వేస్తే అనుభవాలు రెఫరెన్స్లు ఉంటే పంపించండి అని. బైబిల్లో ఎజ్రా మోకరించి ప్రార్థించినని రాయబడింది. ఏలియా మోకరించి కాళ్ళు తల మధ్యలో పెట్టుకొని ప్రార్థించాడని రాయబడింది. ఎలియాజరు అయితే ఆయన మోకరించడమే కాదు, ఒంటిలతో కూడా మోకరించాడని రాయబడింది. ఇక్కడ సొలొమోను కూడా 6వ అధ్యాయము 13వ వచనములో అక్కడ ప్రజలందరి ఎదుట 13వ అధ్యాయం, తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఎత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయేలు అందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. ఆమేన్. హల్లెలూయా. మోకరించాడా లేదా? మోకరించి ప్రార్థన చేశాడని రాయబడింది. ఆమేన్. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేయడానికి ముందుగా అక్కడ ఏం జరిగిందో చూడండి. 5వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరమును నిండా నింపెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయారు. మోషే మందిరంలోకి దేవుడు వస్తే మందిరంలో బయట నుంచి రాలా, అతి పరిశుద్ధ స్థలంలోకి పైనుండి దిగెళ్ళిపోయాడు. కానీ సొలొమోను మందిరంలో కల రాలేదు పిల్లరా. సొలొమోను మందిరంలో పైనుంచి ఇలా దిగొచ్చి, మందిరంలో చర్చి బయట కాంపౌండ్ ఉంటుంది కదా, ఆ కాంపౌండ్లోకి దేవుడు వచ్చి ఆ కాంపౌండ్లో నుంచి ఇలా ఒక మనిషి నడుచుకుంటా వెళ్తున్నట్టుగా అలా మందిరంలోకి నడిపాడు దేవుడు. మందిరంలోకి దేవుడు మహిమతో దిగి రాగానే ఆ మహిమకు, ఆ పరవశానికి, అభిషేకానికి అక్కడున్న యాజకులు నిలబడలేకపోయారు పిల్లలు. ఓ పరిశుద్ధత, అమ్మో ఉళ్ళు కాలిపోతుంది, అబ్బో చర్మమంతా మండిపోతుంది, ఓ అభిషేకం 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 అనుకొని ఆ మందిరంలో పాత్రలు పట్టుకున్న వాళ్ళు ఆ మహిమకు వాళ్ళ పరిశుద్ధత సరిపోక అందరూ బయటికి వెళ్ళిపోయారు. కానీ సొలొమోను మాత్రం అక్కడ ఉన్నాడు. ఎందుకంటే 1000 బలులు ఇచ్చాడు పిల్లలు తన దేవుని తాను. ఎందుకంటే ఆయన సిద్ధపడుతున్నాడు, ప్రభువా నేను ఇంతది కట్టినాక నువ్వు రాకపోతే సిగ్గుపరచబడతాను. ముందు భయపడతాను. చూడండి పిల్లలు, తనకి ధనం ఉంది, ప్రజలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ అన్నిటికీ మించింది నీ ఎదుట నా హృదయం సరిగా ఉండాలి. నువ్వు అంగీకరించేది కట్టాలి, నువ్వు చెప్పేది కట్టాలి. నేను అనుకున్నాను, ఎందుకు ఆ రోజు సొలొమోను 1000 బలులు ఇస్తున్నాడు, వెళ్ళాడు, అంత గొప్ప తీర్మానం ఎందుకు చేసుకున్నాడు? అంతకుముందు కొద్ది రోజులు ప్రార్థనలో గడిపి ఉండొచ్చు, కొద్ది రోజులు ఇంకా గడిపి ఉండొచ్చు. ఎందుకు అంత ప్రార్థన చేస్తున్నాడంటే, బహుశా నేను అనుకుంటాను, దావీదు ఉన్నప్పుడు ఆ 4 సంవత్సరాలు తను దేవుని దగ్గర, ప్రభువా మందిరాన్ని స్టార్ట్ చేయమంటావా అని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇప్పుడు దేవుడు జవాబు ఇవ్వాల, ఇంకా టైం రాలేదని చెప్పి ఉండొచ్చు. అలా కనిపెడుతున్నాడు. తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోగానే అన్నదమ్ములు కొందరు కొన్ని పరిస్థితులు రైజ్ అయింది. మెల్లమెల్లగా ఒక్కొక్క పరిస్థితి రైజ్ అయింది. ఒక్కొక్కరు ఆయన శత్రువులు యోవాబు కానీ, ఆయన అన్నటువంటి అదోనియా కానీ ఒక్కొక్కరు చనిపోతే వెళ్ళిపోయారు. ఆ తర్వాత దావీదు మీద ఉమ్మేసినటువంటి షిమి అనేవాడు కూడా 3 సంవత్సరాలు ఋషముల తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. అతను కూడా చచ్చిపోయాడు. కాబట్టి అతని శత్రువులు అందరూ చచ్చిపోయారు. అంతా అయిపోయింది. చూపిల్ల ఒక టైం వచ్చింది, దేవుడు వచ్చి సొలొమోనుతో చెప్పి ఉండాలి, సొలొమోను లెగువు, మందిరం పని ప్రారంభించు, టైం దగ్గర పడింది, స్టార్ట్ చేయి, ఇక టైం లేదు అని చెప్పి ఉండాలి. వెంటనే భయపడ్డాడు. ఇప్పుడు ఒకవేళ తన తండ్రి గారు ఉండుంటే తండ్రి ఆదరించి ఉండేవాడు, తండ్రి బలపరిచి ఉండేవాడు. కానీ దేవుడు చూడపిల్లాడు, అతన్ని ప్రార్థనలోకి తీసుకెళ్ళాలని ఆశపడ్డాడు కనుక తండ్రి కూడా లేకుండా చేశాడు. తండ్రి ఉంటే ఏమంటాడు, దావీదు గైడెన్స్లో సొలొమోను కట్టాడంటారు. అవునా? పూర్తిగా దేవుడు సొలొమోను చేతే పని చేపిద్దాం అనుకున్నాడు. అందుకోసం తండ్రి చనిపోయే వరకు ఆగాడు. తర్వాత తన శత్రువులందరినీ తొలగించాడు, సమాధానాన్ని ఇచ్చాడు. అంటే దేశంలో పనికి అడ్డగించేవాళ్ళు లేరు. ఇప్పుడు వచ్చి దేవుడు చెప్పాడు, సొలొమోనా నా పని ప్రారంభించు అని.
ఎప్పుడైతే దేవుడు చెప్పాడో తను బహుశా ఆ మొదటి మందిరాన్ని గురించి, ఆ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉండాలి. ప్రభువా, ఆనాడు ఇజ్రాయేల్ ఐగుప్తులో నుంచి వచ్చారు, మోషే ద్వారా అద్భుతాలు చేశావు, అగ్నిస్తంభంగా పగలు కనిపించావు, మేఘస్తంభంగా కనిపించావు. అంత గొప్ప ప్రవక్త ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, అరణ్యంలో వాళ్ళకి అక్కడ రాతిలో నుంచి నీళ్ళు ఇచ్చాడు, పైనుండి మన్నానిచ్చాడు. ఈయన అద్భుతాలు చేశారు కాబట్టి అంత గొప్ప సేవకుడు కట్టాడంటే అర్థం ఉంది. ఈరోజు వాళ్ళందరూ ఆయనకు లోపడ్డారు. మరి వీళ్ళెవరో అద్భుతాలు చూసిన వాళ్ళు కాదు కదా, వీళ్ళెవరో అటువంటి అద్భుతాలు చూడాలి. కొన్ని యుద్ధాల్లో విజయాలు చూశారు. దేవుడు వడగండ్లు వేయటం కానీ, లేకపోతే కంబళ చెట్ల కొల్ల మీద పోవటం కానీ, ఇలా కొన్ని చూశారు. కానీ ఆ కాల ప్రజలంత అద్భుతాలు అయితే చూడలేదు. మరి ప్రభువా, వాళ్ళంటే అన్ని అద్భుతాలు చూశారు కనుక మందిరం పని అంటే ప్రేమించి పరిగెత్తుకుంటూ అన్నిటికంటే వచ్చారు. వాళ్ళు ఉన్న అరణ్యంలో వాళ్ళకి ఇంకేం పని లేదు. అవునా? ఏం పని లేదు. తినటం, ప్రార్థన చేసుకోవటం, పిల్లల్ని కంటం, పిల్లల్ని పెంచటం, ఇక తప్ప ఇంకా వాళ్ళకి ఏం పనులు లేవు. ఇంకేమన్నా పనులు అరణ్యంలో? వండే పొలం వేసే పని లేదు, నాట్లు కోసే పని లేదు. ఎందుకంటే డైలీ ఫ్రీ ఫుడ్ పరలోకం నుంచి. డైలీ మార్నింగ్ మన్నా పడుతుంది. చికెన్ కావాలంటే 4 రోజుల పాటు రోజు అడవి కోళ్ళు తీసుకొచ్చి, అడవి నాటుకోళ్ళు తీసుకొచ్చి గుంపులు పడ్డాయి. ఒక్కొక్కడు 100 కోళ్ళు, 200 కోళ్ళు, 300 కోళ్ళు కట్టేసుకున్నాడు. హ్యాపీ. ఎప్పుడు బాగుంటప్పుడు తింటమే. అలాగ అన్నీ ఉన్నాయి, ఏ పని లేదు. డైలీ పడుతుంది ఫుడ్. మనిషి కష్టపడితే సగం భోజనానికి. బట్టలు కూడా వేసుకున్న బట్టలు పాత పడిపోకుండా 40 years ఉన్నాయంట వాళ్ళకి. 40 సంవత్సరాలు కట్టుకుని నలిగిపోకుండా ఉంది వాళ్ళది. కట్టుకున్న బట్టలు చెడిపోలే. చెప్పులు కూడా చెప్పులు కూడా ఓడలేదంట 40 సంవత్సరాలు. పిల్లవాడు పెరుగుతుంటే వాడి చెప్పుల సైజు కూడా పెరుగుతూ వచ్చేసిందంట. మరి ఏ పని ఉంది వాళ్ళకి? తినటం, స్నానాలు చేసుకోవటం, శరీర కార్యాలు చూసుకోవటం, తర్వాత మందిరానికి వెళ్ళి ఆరాధన చేయటం, పిల్లలకి అంటాం, అంతకుమించి పెంచడం, అంతకుమించి పనులు లేవు వాళ్ళకి. కాబట్టి మందిరాన్ని కడదామని కానీ వచ్చారు, హ్యాపీగా పని లేదు వచ్చారు. ఇప్పుడు నేను కూర్చొని కూలోళ్ళు చేస్తారు ప్రభువా, కానీ కూలి వాళ్ళే చేస్తే ఏం ఘనత? నీ ప్రజలు రావాలి కదా. ముందు వాళ్ళందరిలో ఆనాడి ప్రజలంతా ప్రేమ ఉంటుందా? ఆనాడి ప్రజలంతా విశ్వాసం ఉంటుందా? ఆనాడి ప్రజలంతా సమర్పణ ఉంటుందా? భయపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు కూడా దేవుడు అపోస్తల కాలం నాటి మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడు. దాని కొరకు మనల్ని పిలిచాడు. మరి సొలొమోను లేక మనకు కూడా భయం ఉండాలా వద్దా? ప్రభువా, ఇప్పుడు అపోస్తలు లాంటి వాళ్ళు దొరుకుతారా? అప్పుడు దేవుడి కోసం ఇళ్ళు, ఆస్తులు కూడా వదిలిపెట్టుకుని వచ్చారు, కులాలు వదిలిపెట్టుకున్నారు, మతాలు వదిలిపెట్టుకున్నారు, సమర్పించుకున్నారు, సరెండర్ అయిపోయారు. దొరుకుతారా ప్రభువా? అలా అవ్వకపోతే మనం అవమానపరచబడతాం కదా. కేవలం ఆ బోధ మాత్రమే ఉంటే ఉపయోగం ఏంటి? ఆ జీవితాలు రావాలి కదా. వాళ్ళు ప్రార్థన చేసి అద్భుతాలు చేశాడు, మరి మనం చేస్తే చేస్తాడా? ఏనా ప్రభువా, మందిరాన్ని కట్టినాక క్లైమాక్స్, మందిరం ఎంత బాగానే జరిగినాయి, క్లైమాక్స్ ముఖ్యం. క్లైమాక్స్లో నువ్వు వచ్చి దిగొచ్చావు ప్రభా, ఈ మందిరాన్ని నేను కడితే నువ్వు వస్తావా ప్రభా? నువ్వు దిగి వస్తావా? అందరి ముందు నువ్వు దిగి రావాలి ప్రభా. ఈ మందిరంలో నువ్వు ఉంటేనే ఘనత నాయన. అలాగే హృదయంలో కూడా దేవుడు ఉంటేనే ఘనత. అపోస్తులు 120 మంది ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్యలోకి పరిశుద్ధాత్మగా దేవుడు దిగొచ్చాడు. మరి ఈరోజు అలా మళ్ళీ దేవుడు వస్తాడా? దేవుడు దిగి మళ్ళా కార్యాలు చేయగలడా? సంఘం అంతటి మీదకి వచ్చి అలా మార్చగలడా? ఈరోజు అపోస్తులు కట్టిన సంఘాన్ని కట్టడానికి మనం ఉన్నాం. మోషే కట్టిన మందిరాన్ని కట్టడానికి సొలొమోను లెగుస్తున్నాడు. అపోస్తులు కట్టిన మందిరాన్ని కట్ట మనం లెగుస్తున్నాం. ఇంకా చెప్పాలంటే మోషే కంటే కూడా శ్రేష్టమైన మందిరాన్ని నిర్మించాడు సొలొమోను. ఈరోజు అపోస్తుల మందిరం కంటే కూడా శ్రేష్టమైన మందిరం కట్టడానికి మనల్ని పిలుస్తున్నాడు. మరి ఎంత ప్రార్థించాలి, ఎంత ఒప్పుకున్నాడు చూడ తన పాపాన్ని, తన బలహీనతని. ప్రభువా, ఈ ప్రజల్లో పడతారా నాయన? నేను ప్రభువా వీళ్ళందరినీ మార్చగలనా? వీళ్ళందరికంత సిద్ధ మనసు చెప్పించగలనా? వీళ్ళందరూ అంతగా పురికొల్పబడి రాగలరా? నీకు ఇష్టమైన పని చేస్తారా? బైబిల్లో ఒక మాట రాయబడుతుంది. అప్పుడు ప్రజలు ఒక్కొక్కరి హృదయాలు దేవుడు పురికొల్పితేనంట పోయారా. అస్సలు సంవత్సరం పాటు ఆనందంతో, సంతోషాలతో పాటలు పాడుతూ, ఒక్క సనుగులు, ఒక గొడవలు, ఒక విసుగు, ఒక చిరాకు లేకుండా మోషే మందిరం కట్టడం పనిచేశారంట. మరి సొలొమోను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా అటువంటి ఐక్యత ఇప్పుడు వచ్చిద్దా? అటువంటి సమాధానం మళ్ళీ ఇప్పుడు వచ్చిద్దా? ప్రభువా సాధ్యమైన తండ్రి, అందుకోసం 1000 బలులు ఇస్తున్నాడు. అక్కడ అంత ప్రార్థన చేస్తున్నాడు, అంతగా దేవుని దగ్గర అడుగుతున్నాడు. మరలా అటువంటిది వచ్చిద్దా ప్రభువా?
నిజానికి తర్వాత ఇది సాధ్యమైంది. సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు ముందుగా అన్నీ సిద్ధపరిచి తీసుకొస్తానంట పిల్లారా. ఒక్క సుత్తి సౌండ్ కానీ, ఒక అరుపు కానీ, ఒక కేక కానీ, ఒక చిరాకు కానీ లేకుండా పరిశుద్ధాత్మ వాతావరణం మొత్తాన్ని పట్టుకుంది పిల్లాడు. ఒక్క శబ్దం వినపడలేదంటే అక్కడ స్తుతులు ఆరాధనలు తప్ప విసుగులు, చిరాకులు, కొట్లాటలు, గొడవలు. అరే ఏం సార్ ఇది చేయరా, ఒరే ఎరయ్యా కొన్ని దుప్పదేగా ఎటరారా ఇట్లాంటి తిట్లు లేవు అక్కడ. పని చేస్తా పాస్టర్ గారు, చూడండి పాస్టర్ గారు ఈ పని చేయట్లేదు. మరియ మార్త లేక గొడవలు లేవు అక్కడ. మరియ మార్త ఏంటి, చూడు ప్రభువా మా చెల్లి పని చేయట్లేదు నాయన. మరియ గొడవదా? మార్త మరియ మీద కంప్లైంట్, అవునా? అలాంటివి లేవు సొలొమోను మందిరంలో. నిజంగా అసలు బైబిల్ అద్భుతంగా రాయబడింది పిల్లరా. సొలొమోను మందిరాన్ని కడుతుంటే చిన్న సుత్తి కొడవలి, చిన్న రంపం సౌండ్ కూడా లేదంట. నిజంగా అద్భుతం పిల్లరా. అంత కారణం ఏంటి? 1000 బలులు ఇచ్చాడు, అంత ప్రార్థించాడు దేవుడు, అంతగా దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. చూసారా, కట్టడానికంటే ముందున్న ప్రార్థన ఎంత బలమైందో, పాపాలు ఒప్పుకోవడం ఎంత బలమైందో, లోపాలు ఒప్పుకోవడం ఎంత బలమైందో, బలహీనతలు ఒప్పుకోవడం ఎంత బలమైందో అర్థమవుతుందా పిల్లగా? ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నా ఐక్యత ఇప్పుడు వచ్చిందా ప్రభువా అనుకున్నాడు. దాని కొరకు ప్రార్థన చేశాడు. ఆమేన్. 2 ప్రభువా ఇక్కడ నీకు ఇష్టమైన భక్తి జరిగిద్దా, నీకు ఇష్టమైన ఆరాధన జరుగుద్దా, కట్టేవాళ్ళ హృదయాలు కూడా నీకు ఇష్టంగా ఉంటాయా లేదా ప్రభువా, దాని కొరకు ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుల్లో భౌతికంగా కడుతున్నారు కానీ ఇది నీకు ఇష్టం ఉంటుందని భయపడే వాళ్ళు చాలా తక్కువ. పిల్లలు చదువుకొని ఉద్యోగాలు వస్తే సంతోషించే వాళ్ళు ఉన్నారు కానీ ప్రభువా నా బిడ్డ ఉద్యోగం రాకపోయినా తను ఉన్నప్పుడైనా నీకు ఇష్టమైన బతికింది, వచ్చినాక ఇంకా ఇష్టంగా బతకాలి తప్ప తక్కువగా బతకూడదు నాయన. ఆస్వాదించినాక చారిపోయిద్దేమో నాయన, ఓ మేలొచ్చిన తర్వాత దూరం అయిపోయిద్దేమో ప్రభువా అని భయపడి సొలొమోను లేక బలిచ్చే తండ్రులు ఉన్నారా? చూడండి, బైబిల్లో యోబు గురించి రాయబడింది. తన బిడ్డలందరి గురించి వేకుజాములేసి ఒక్కొక్కరి కోసం బలిచ్చాడని చెప్పి రాయబడింది. భయపడ్డాడు. సమస్య అయినాక భయపడటం కాదు. సొలొమోను సమస్య రాకమునుపు భయపడుతున్నాడు. ఇది నీకు ఇష్టమైనదిగా ఉంటుందా లేదా, నా జల్లు నీకు ఇష్టంగా ఉంటుందా లేదా, ఈ పని నీకు ఇష్టంగా ఉంటుందా లేదా అని భయపడ్డాడు తప్ప మా ఈ లేవు ప్రభా అని భయపడలా, మాకు అది లేదా ఇదని భయపడలా. మేము నీకు ఇష్టలుగా ఉండమే. పౌలు కూడా కొరింథీ పత్రికలో అదే రాస్తాడు. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు ఇష్టడుగా ఉండనేమో, లేకపోతే మీరు నాకు ఇష్టలుగా ఉంటామని భయపడ్డాడు పిల్లలు. మీ దగ్గర ఎక్కువ డబ్బులు వస్తాయా, లేకపోతే మీ దగ్గరికి వెళ్తే బాగా చూసుకుంటారా, మీ దగ్గరికి వెళ్ళిపోతే బాగా ఆతిథ్యం ఇస్తారా, మీ దగ్గరికి వెళ్ళిపోతే బాగా ప్రసంగం చేయొచ్చా అని ఆలోచించాలి ఆయన. నేను మీకు ఇష్టడుగా ఉండనేమో, మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని భయపడ్డాడు పిల్లలు. ఆమేన్. అందుకని ఇంతగా అన్ని ముందు హెచ్చించుకుంటామా? మేము ఇక్కడ పనిచేస్తూ బయటికి వెళ్ళి హెచ్చించుకుంటామా? బయటికి వెళ్ళిపోయి మమ్మల్ని మేము హెచ్చించుకుంటామా? లేకపోతే మా హృదయాల్లో అతిశయం వస్తుందా, మా హృదయాల్లో నీకు నచ్చని ఉంటుందా అని తల్లడిల్లిపోయాడు పిల్లలు. అందుకని అంతలాగా దేవుడి సన్నిధిలో గోచాడాడు, మోకరించాడు, ప్రార్థించాడు. బలి మీద బలి, బలి మీద బలి, బలి మీద బలి, బలి మీద బలి, ఎన్నెన్నో బలులు. అనుకుంటున్నాను బలిచ్చిన పాస్టర్లు అలసిపోయి ఉంటారు. ఒకడు 10 ఎద్దులు కోసినాక అయిపోయిందిరా, అరే వతినీయాలు నూరారా నువ్వు అని ఒక పాస్టర్ పోయి ఉంటాడు. మళ్ళీ ఆ పాస్టర్ ఇస్తుంటే మళ్ళీ సొలొమోను మాత్రం అక్కడే ఉన్నాడు. పనులు మారిపోయి ఉంటారు, పుట్టికి వెళ్ళిపోయి వచ్చి మారిపోయి ఉంటారు. నాకు తెలిసి ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఆ బలిపీఠం ఎదుట అలాగే నుంచొని ప్రతి పశువు ఎదుట మోకరించటం, ఆ బలిస్తున్నప్పుడు అల్లా దేవుని దగ్గర తలంచుకొని చూడటం, కొన్ని రోజుల పాటు అలా దేవుడి సందర్భం పెట్టుకుంటాడు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. అంత తల్లడిల్లిపోయాడు, అంత చింతించాడు, అంత దుఃఖించాడు, అంత ఏడ్చాడు. ఈ పని ఎక్కడానికి ఇష్టంగా ఉండదో, ఒకవేళ నేను సగంలో కట్టలేక ఆగిపోతానేమో, లేకపోతే ప్రభా కట్టినా నువ్వు దిగి రాకపోతే అవమానపరచబడతానేమో, కట్టిన నీకు ఇష్టంగా ఉండదేమో ప్రభా, కట్టేటప్పుడు నీకు ఇష్టం లేకుండా ఉంటుందేమో. ప్రభా ఈ పనిలో నువ్వు ఉండాలి తండ్రి, నీకు ఇష్టం ఉండాలి ప్రభా, నీకు ఇష్టంగా ఎలా బతకాలో చెప్పు, ఇంకా ఎక్కడ లోపం ఉందో చెప్పు అని ఒక్కొక్కటి ప్రార్థన చేసుకుని ఒక్కొక్కటి బయలుపరుస్తుంటే ప్రతిదీ ఒప్పుకున్నాడు ఆయన. అలా దేవుడు జరిగింది. అంతగా ఆయన హృదయము దీనముగా, పవిత్రంగా, దేవునికి హృదయశుద్ధిగా, చక్కగా విశ్వాసయోగ్యంగా, ఆత్మీయంగా
మార్చబడి మనశ్శాంతి పూర్తిగా నిండి దేవుడు ఒక్కొక్క రోజు మాట్లాడుతూ దేవుడు ఆయనతో మాట్లాడుతూ అలా అయిపోయింది. చివరికి ఒక రోజు వచ్చింది, ఆ రోజుకి ఎప్పటికి 1000 బళ్ళు అయిపోయింది. ఆ రోజు పడుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు. లేకపోయి ఉంటే ఇంకా ఇస్తా ఉండేవాడు అని అనుకుంటున్నాను. ఆమె మీరు చూడండి, సొలొమోను 1000 బళ్ళు అర్పించాడు. ఆ రాత్రి యందు దేవుడు వచ్చాడంట. అంటే దేవుడు వచ్చి మాట్లాడే అంత వరకు పనిచేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు పిల్లలు. మొదటి అధ్యాయం 7వ వచనంలో ఆ రాత్రి యందు సొలొమోను దగ్గరకు వచ్చి, సొలొమోను అంత ప్రార్థన చేస్తుంటే అసలు దేవుడు వచ్చి బైబిల్లో సొలొమోను దగ్గరికి వచ్చి భలే ప్రార్థన చేశాడు సొలొమోను. మోషే కూడా ప్రార్థించాడు, కానీ నీ అంత ప్రార్థన చేయలేదు. చేశాడు, మోషే అద్భుతంగా ప్రార్థించాడు, మోషే గొప్పగా చేశాడు. కానీ నువ్వు మోషేని మించిపోయావు ప్రార్థన, మీ నాన్నని మించిపోయావు, సమూయేలుని మించిపోయావు. ఇలాంటివి ఏం మాట్లాడలేదు. దానికి సొలొమోను దగ్గరికి వచ్చి నీ ప్రార్థన ఆలకించానులే, నేను ఉంటానులే తోడని కూడా చెప్పలే. దేవుడు వచ్చి ఆయన ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆయన కల్లో ఒక దేవుడు వచ్చి సొలొమోను ఏం కావాలో కోరుకో అన్నాడు. బైబిల్లో ఫస్ట్ టైం ఒక మనిషి దగ్గరకు వచ్చి దేవుడు నీకు ఏం కావాలో కోరుకో అన్న మొదటి ఘటన ఇది. ఆదాము ఎంత ప్రార్థన చేసినా వచ్చి ఏం కావాలో కోరుకో అనలా. ఆనోకిని అనలా, నోవాహుని అనలా, యోబుని కూడా అనలా. వీళ్ళు కోరేసుకున్నారు తప్ప దేవుడు వచ్చి ఏం కావాలో కోరుకో అనలా. అబ్రహాము 25 ఏళ్ల జీవితంలో కానీ తర్వాత జీవితంలో కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తప్ప అబ్రహామా ఏం కావాలో కోరుకునే మాట ఎప్పుడు రాలే. ఇస్సాకుతో కూడా రాలా, యాకోబుతో కూడా రాలా, యోసేపుతో కూడా రాలా, మోషేతో కూడా రాలేదు. ఆమేన్, హల్లెలూయా. దావీదుతో కూడా ఒకసారి ఏం కావాలో కోరుకో అన్నాడు, కానీ ఆశీర్వాదానికి కాదు. 3 శిక్షలు పెట్టి 3 సంవత్సరాల కరువు, 3 నెలల యుద్ధం, లేదా 3 రోజులు తెగులు, వీటి లేదు కావాలో కోరుకో అన్నాడు. పనిష్మెంట్లు కోరుకోమన్నాడు దావీదుని. శిక్షలో ఏ శిక్ష కావాలో కోరుకో అన్నాడు తప్ప నీకు ఆశీర్వాదం భూమి మీద ఏం కావాలో కోరుకో. అతని ప్రార్థన, అతని బలులు, అతని సమర్పణ, అతని విధేయత అతన్ని 3వ ఈడ్పుకి తీసుకెళ్ళి పిల్లారా. ఆమె 3వ ఈడ్పు అంటే దేవుడు నువ్వేం కావాలో కోరుకో. ఇదే ఆమె. ప్రవక్త జీవితంలో కూడా హట్టి రైట్ అనే సిస్టరు అంత విధేయత చూపుతుంటే ఒకరోజు దేవుడు వచ్చి, సిస్టర్ హ్యాటీ నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కావాలో కోరుకో దేవుడు చెప్పాడు, కోరుకోమని. ఏదైనా ఇప్పుడు నువ్వు అమెరికా అధ్యక్షులు అనుకున్నావా, తెల్లారిపాడు చేస్తాడు దేవుడు. నీకేం కావాలో కోరుకొని దేవుడు అడిగాడు. 3వ ఈడ్పులో కడవరి వర్షం, దేవుడు ఆశీర్వాదం. సొలొమోను అడిగాడు, సొలొమోన్ ఏం కావాలో కోరుకో. ఏదైనా, ఆకాశం అంత ఎత్తైనా, భూమిలో అంత లోతైన, సముద్రం అంత లోతైన, ఏం కావాలో కోరుకో. దాంతోనే దేవుడు ఎంత సంతోషపడ్డాడు ఆయన బలుల విషయంలో, ఆయన ప్రార్థన విషయంలో, ఆయన సమర్పణ విషయంలో మనకు అర్థం అవ్వాలి పిల్లరా. దేవుడు వచ్చి ఆ మాట్లాడకుండా ఉండుంటే ఇంకా సాగుతూ ఉండేయేమో. ఆ 1000 బళ్ళు ఎన్ని అయ్యాయి? 1100 అయ్యాయి, 1200 అయ్యాయో, 1300 అయ్యాయో, 1500 అయ్యాయో, 2000 అయ్యాయో, 3000 అయ్యాయో, 10,000 అయ్యాయో మనకు తెలియదు. అంతగా దేవుని దగ్గర ప్రార్థించాడు. నీకు ఏం కావాలో కోరుకో అంటే కూడా సొలొమోను కోరింది ఏంటి? ప్రభువా, నీ పని చేయటానికి, నీ ప్రజల్ని నువ్వు ప్రేమించినట్టుగా నేను ప్రేమించడానికి, ఆఖరి వరకు వాళ్ళని అలాగే ప్రేమించడానికి నీలాంటి మనసుతో. ఎందుకంటే ప్రభువా, అంత పెద్ద మోషేని ఒకానొక సందర్భంలో ఇజ్రాయేలుని, విశ్వాసుల్ని ద్రోహుల్లారా అని తిట్టాడు. నేనే పాటి పండి ప్రభువా, నేను ఎలా కంట్రోల్ చేసుకోగలను? కాబట్టి నువ్వు ప్రేమించినట్టుగా నీ ప్రజల్ని ప్రేమించాలి, నువ్వు చూసినట్టుగా నీ సంఘాన్ని చూడాలి, ఆఖరి వరకు నీకు నమ్మకంగా ఉండాలి. ప్రభువా, నీ ప్రజలకి నడిపించడానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని దయచేసి చాలు ప్రభువా, నాకు ఇంకేం వద్దు అన్నాడు. దేవుడు వచ్చి కోరుకోమంటే అడగకుండా నన్ను కోరుకుంటాం మనం. అవునా? అబ్రహాముని నా కొడుకునివ్వు అన్నాడు, ఇంకోటి అడిగాడు, ఇష్మాయేలుని ఫలానా చేయి అన్నాడు, ఈయన కోరుకున్నాడు. యాకోబు నువ్వు నాకు అది ఇది చేస్తానన్నాడు. అన్నీ బైబిల్లో బోళ్ళని కోరుకున్నారు. అవునా? సొలొమోనుకు దేవుడే వచ్చి ఏం కావాలో కోరుకోరా, నీ ఇష్టం సొలొమోన్, నా దిల్ కృషి చేసావు, నువ్వు కూర్చో, ఏం కావాలో కోరుకో అంటే కూడా ఆయన స్టిల్ కోరుకుంది
నీ ప్రజలను పాలించడానికి, నడిపించడానికి, వాళ్ళకి మంచేదో చెడేదో, ఏది రైట్ వాక్యమో, ఏది రాంగ్ వాక్యమో, ఏది సరైన మార్గమో, ఏది సరికాని మార్గమో చెప్పగలిగే వాక్య జ్ఞానాన్ని నాకు ఇవ్వు తండ్రి చాలా. వాక్య జ్ఞానం చాలు ప్రభా, నాకు ఇంకేం వద్దు అని. ఎంత అద్భుతం పిల్లలు, నీ వాక్య జ్ఞానం ఇవ్వు చాలు. మార్వలేస్తుంది. అడిగింది వాక్య జ్ఞానాన్ని, నాకు వాక్య జ్ఞానం చాలు ప్రభా. ఆ మాట దేవుణ్ణి ఇంకా సంతోషపెట్టింది. పో ఇచ్చేస్తాను, నీకు ముందు ఇంతవరకు కానీ నీ తర్వాత మళ్ళీ నేను వచ్చే వరకు కానీ నీ అంత జ్ఞానం కలిగిన ఇంకా ఉండడు. చేస్తున్నాను పో అని. ఆమె అందుకే సొలొమోను ఒక్కడే ఆది కాండం తర్వాత జీవవృక్షం గురించి మాట్లాడిన రెండో వ్యక్తి సొలొమోను పిల్లలు. ఆది కాండం తర్వాత జీవవృక్షాన్ని గురించి మరి ఇంకెవరు మాట్లాడలే, సొలొమోను మాట్లాడాడు. నరకాన్ని గురించి ఎక్కువ మాట్లాడింది సొలొమోనే. పాత నిబంధన నరకాన్ని గురించిన జ్ఞానమే తక్కువ. మరణం తర్వాత జీవితాన్ని గురించి ఎక్కువ మాట్లాడింది సొలొమోను. ఆమేన్, హల్లెలూయా. లోకములో మనుషులు ఎలా బతకాలో దాని గురించి ఎక్కువ మాట్లాడింది సొలొమోనే. ఆమేన్. సొలొమోను షోలమితు మధ్యలో ప్రేమ రూపంలో క్రీస్తుకి సంఘానికి జరిగే ఎత్తబాటు యొక్క రహస్యం, లెబనాన్ నుంచి యెరూషలేం ప్రయాణం, సంఘము భూమి మీద నుంచి నూతన యెరూషలేం ప్రయాణాన్ని ఒక పాట రూపంలో రాసి పెట్టేశాడు ఆయన. ఎత్తబాటు, భూమి మీద నుంచి వధువు ఎత్తబడే స్టోరీని ఒక పాట రూపంలో రాశాడు. పరమగీతం అని ఒక పాట, భూమి మీద గ్రేటెస్ట్ పాట ఇది అని చెప్పి రాశాడు, మరుగుగా రాశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. దేవుడు వాక్య జ్ఞానాన్ని కోరాడు అంతే. నీకు దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు కోరుకోవాల్సిన అదే పిల్లాడు, వాక్య జ్ఞానమే. నేను ఎన్నో మొన్న చెప్పాను, ఎజ్రా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఎజ్రా 3 తీర్మానాలు చేసుకున్నాడంటే. ఎజ్రా 3 తీర్మానాలు ఎజ్రా గ్రంథంలో ఉంటుంది. ఏమనంటే ఎజ్రా నేను బైబిల్ని బాగా పరిశోధించి చదవాలి అని తీర్మానం చేసుకున్నాడంట. నేను బాగా బైబిల్ చదవాలి, వాక్యాన్ని పరిశోధించాలి, నాకు చదువుడు రాకపోతే కూర్చొని చదివించుకోవాలి, వాక్యాన్ని బాగా పరిశోధించాలి, వాక్యాన్ని బాగా చదివించుకొని వినాలి అని తీర్మానం చేసుకున్నాడంట. 2, విన్న తర్వాత విన్నట్టుగా నేను నడుచుకోవాలి, రెండో తీర్మానం. 3వ తీర్మానం, విన్నది నేను పాటించేది 10 మందికి నేను పంచుకోవాలి. నేను వెళ్ళినప్పుడు అమ్మ ఇట్లా చేస్తే మంచిదమ్మా, ఇట్లా దేవుడు చెప్తున్నాడు అమ్మ మంచిది, ఇట్లా చెప్తున్నాడు అయ్యా మంచిది, బాబు ఇట్లా మంచిది అయ్యా అని ప్రతి వారితో నేను పంచుకోవాలి అని ఆ 3 తీర్మానాలు చేసుకుంటే అతన్ని దేవుడు బట్టి అతను దాన్ని బట్టి అతను దీవించింది. అతను ఎక్కడ పోయినా కానీ దేవుడు అతనితో పాటు వచ్చాడు పిల్లరా. ఆమేన్. 2, అతడు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన అంటమే కాదు, ఇతడు రాజుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ కోరితే, ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినా, పనుల కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా, ఎప్పుడు ఏం కోరుకున్నా కానీ ప్రతి మనవి దేవుడు ఓకే చేశాడు పిల్లలు. బైబిల్లో రాయబడింది అన్నమాట. అంటే వాక్యం ఎంత ప్రేమిస్తే, వాక్యం కొరకు నువ్వు వాక్యానుసారంగా నడిస్తే నీ ఎదుట నీ ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరిస్తాను. బైబిల్ రాస్తుంది పిల్లలు. అధికారులు కూడా నీకు లోబడేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్. తర్వాత ప్రజలకు కూడా ఆయనకు లోబడేలా దేవుడు చేశాడు. ఆమేన్. ఇక్కడ సొలొమోను అడిగాడు ఏమని, ఈ వాక్య జ్ఞానం మీకు చాలు ప్రభా. ఏది అసలైంది, ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు, దేని పర్యవసానం ఏమైంది, బిడ్డల్ని ఎలా చూడాలి, లోకాన్ని ఎలా చూడాలి, భార్య భర్తలతో ఎలా ఉండాలి, కుటుంబం గురించి నాకు నీ వాక్య జ్ఞానం ఇవ్వు చాలు నాయన, జీవితానికి వచ్చిన జ్ఞానం ఇవ్వు, అది చాలు ప్రభు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆయన అది అడగగానే దేవుడు ఇంకా ఖుషి ఫీల్ అయిపోయి, చూడండి దేవుడే సొలొమోనుతో చెప్తున్నాడు. జ్ఞానాన్ని తెలివితేటలను అడిగితే 11వ వచనం, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా సెలవిచ్చాడు, అసలు నువ్వు ఎలా ఆలోచించావు సొలొమోన్, ఎట్లాంటి ఆలోచనకి ఎట్టొచ్చింది అసలు, ఈ ప్రకారం ఎలా యోచించావంటున్నాడు. అసలు ఇంకెట్లా ఆలోచించావు కానీ అన్నాడు, నువ్వు నేను అడగమునగానే నాకు ఐశ్వర్యం కావాలని అడగల, అంటే 10 ఎకరాల పొలం ఇవ్వు నాయన, లేకపోతే వెళ్ళేసరికి నీ తోటలు ఉంచు ప్రభా, లేకపోతే పలానంత చేయి నాయన, లేకపోతే నా కొడుకులకి, నా వంశానికి, నా మనవాళ్ళకి ఎంత ఉంచు ప్రభా అని ఒక మాట అడగలేదే. లేకపోతే సొమ్ము అడగల, డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంచు నాయన, ఇంత గోల్డ్ ఉంచు ప్రభా, లేకపోతే నీ స్టాక్ మార్కెట్లో ఉంచు ప్రభా అడగలేదేంటి నువ్వు. అందరికీ అడుగుతున్నారు సొలొమోన్, ఎటుపోయినా ఈ అడుగుతుంది, నిజమనే కాదు, చాలామంది ఈ అడుగుతున్నారు. కనీసం దీర్ఘాయువుని, కనీసం ఘనతనైనా, నా పేరు గొప్ప చెయ్యి,
నా సంఘానికి గొప్ప చెయ్యి, నా కుటుంబానికి గొప్ప చెయ్యి, నా పేరుతో శిలాపలకాలు ఉండాలి, ఊరి చివరి నాకు బొమ్మలు ఉండాలి, విగ్రహాలు ఉండాలి, ఇలా మంది అడుగుతారు. నువ్వు అవి కూడా అడగలేదే. ఆమేన్. లేదా నీ శత్రువుల ప్రాణమైనా చంపాలి, నన్ను ద్వేషించేవాడిని చంపేనా ఆయన వాళ్ళని అడగలేదు. ఆమేన్. లేకపోతే దీర్ఘాయువు, నాకు నిండు నూరేళ్ళు హ్యాపీగా మంచి షుగర్ లేకుండా, బీపీలు లేకుండా, 100 ఏళ్ల వయసులో కూడా కంటి చూపు బాగుండి, ఆరోగ్యం బాగుండి, నేను ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండి చచ్చిపోవాలని ఇలా కూడా నువ్వు కోరుకోలేదే. ఎక్కడికో సొలొమోన్. ఆమేన్. హల్లెలూయా. అస్సలు నువ్వు ఇలా అడిగావు కాబట్టి అసలు చూసావా అన్నాడు. నువ్వు అడిగింది నా హృదయానుసారమైంది, నేను కూడా కోరుకునేది అదే. ఏ మనిషి అయినా అన్నిటికంటే ఎక్కువ నాకు వాక్య జ్ఞానం కావాలని కోరుకున్నాడు అనుకో, నేను ఎక్కువ సంతోషపడతా. కాబట్టి సొలొమోన్, నువ్వు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగావు. అంటే జ్ఞానము తెలివి, వాక్య జ్ఞానము, లోకంలో ఎలా తెలివితేటలతో విధేయతతో మనం ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, అలాగే నీ వాక్య జ్ఞానం ఇప్పుడే జరుగుతుంది, భవిష్యత్తులో జరగబోతుంది. పూర్తి వాక్య జ్ఞానం నాకు కావాలన్నావు కనుక ఫస్ట్ విషయం చెక్కు మీద సంతకం పెడుతున్నాడు, ఇచ్చేస్తున్నాను తీసుకో, వాక్య జ్ఞానం ఇచ్చేస్తున్నాను తీసుకో. ఆమేన్. హల్లెలూయా. నీకు అర్థం కాబట్టి నేను చెప్తా, నేను మాట్లాడతా, నీకు ఫుల్గా ఇస్తుంటా, ఇక మొత్తం చెప్తుంటాను. సొలొమోన్, నీకు ఏం కావాలో, ఏ క్వశ్చన్ ఉన్నా కానీ నువ్వు అర్థం కాదన్నావా ఎవరో ఒకటి పంపిస్తూ ఉంటాను, నీకు వాక్య జ్ఞానం ఇస్తాను, ఫుల్గా ఇస్తాను సొలొమోన్. అయితే వాక్య జ్ఞానం వస్తే ఏ లాభాలు ఉంటాయో నీ ద్వారా ప్రపంచానికి చెప్తా అని నువ్వు అడక్కపోయినా నీకు ముందున్నటువంటి రాజులు ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వనంత ఐశ్వర్యము, సొమ్ము, ఘనత అన్నీ నీకు ఇచ్చేస్తా. అడగలేదు ఆయన, నాకు ఇంతమంది పిల్లలు ఇవ్వు, ఇంత ఆస్తి నువ్వు, వాళ్ళకు కూడా ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వు, ఎంత ఇవ్వని అడగల. అడగకపోయినా ఎన్ని ఇచ్చేస్తా. పిల్లారా, అది అడిగితే ఇవన్నీ ఆటోమేటిక్ వస్తాయి. అడగాల్సింది వాక్య జ్ఞానాన్ని. ఆమేన్. వివేచన శక్తిని, ఏది మంచి, ఏది చెడు, ఏది రైట్, ఏది రాంగ్. ప్రభువా, నాకు వాక్య జ్ఞానం ఇవ్వు నాయన, నాకు బైబిల్ బాగా తెలియాలి ప్రభా, నీ గురించి బాగా తెలియాలి నాయన, ఎట్లా ఉంటే నీకు ఇష్టం నాకు తెలియాలి, ఎలా ఉంటే నీకు నష్టం తెలియాలి, అది తెలియజేయ ప్రభా, నాకు అది బాగా తెలియజే, చాలు, ఇంకేది అవసరం లేదు అని కనుక నువ్వు ఉంటే దేవుని అడగకపోయి నీవు ఇస్తాడు. ఆమేన్. అవి ఉన్నవాడు అసలు మీద ఆలోచించడు మైండ్. ఎక్కడ దేవుడికి అయిష్టంగా ఉంటానో, ఎక్కడ దేవుడు నచ్చిన విధంగా అవుతానో, ఎంత భక్తి చేసిన చివరిలో పడిపోతానో, ఎక్కడ నేను విడవబడతానని భయంతో ఎక్కువ ఉంటాడు పిల్లలు. ఆమేన్. అది సొలొమోను జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం. హల్లెలూయా. అతడు 1000 బళ్ళు ఇచ్చాడు. తను అంత గొప్ప పని చేసే ముందు తనను తాను దేవుని దగ్గర కుమ్మరించుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఈరోజు దేవునికి కడవరి మందిరముగా, అపోస్తల కాలపు మందిరం కంటే గొప్ప మందిరంగా మన హృదయాన్ని సిద్ధపరుస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా దేవునికి బలు ఇద్దాం. మన జీవితాన్ని దేవుని దగ్గర ఆ బలిపీఠం మీద పెట్టుకుందాం. మన దహన బలి అంటే ప్రార్థన, మన హృదయాలు దేవుని సమర్పించడం. ప్రభువా, నా కుటుంబంలో నీకు నచ్చిన ఉంటున్నాయా? మా కుటుంబంలో ప్రభు నిన్ను గురించి మాట్లాడుకోకుండా మేము వ్యర్థంగా గడుపుతున్నామా? నా కుటుంబంలో నీకు కాకుండా నాకు గని తెచ్చుకుంటున్నానా? మనుషుల దగ్గర నేను కూడుకుంటున్నానా? మనుషుల దగ్గర నేను చిచ్చుకుంటున్నానా? ప్రభు, మేము నీకు ఇష్టం కారువారుగా ఉంటున్నామా? ప్రభు, ఇంకా మా జీవితాలు నీకు నచ్చని ఉంటున్నాయా? ప్రభు, మా జీవితాల్లో సోమరితనం ఉంటుందా? మా జీవితాల్లో ఆయాస పెట్టేది ఉంటుందా? ప్రభు, తెలియజేసి చెప్పు నాయన, దయచేసి చెప్పు ప్రభు. ప్రభు, మా హృదయాలు ఇంకా నీకు ఇష్టం కావాలి, మా ఆత్మలు మాకు నీకు ఇష్టమైనవి కావాలి, మా భక్తి, మా ప్రార్థన, మా జీవితం నీకు ఇష్టమైనదిగా కావాలి, మా వాక్య ధ్యానము, మా ఆలోచనలు కూడా నీకు ఇష్టంగా ఉండాలి. అన్నులు ఎదుటైనా సరే, సంఘం ఎదుటైనా సరే, బంధువులు ఎదుటైనా సరే, ప్రతి చోట కూడా నేను మాటల్లో కూడా నేను కనపరుచుకోకూడదు. అందరి ఎదుట కూడా ఎల్లప్పుడూ నిన్నే కనపరచాలి. ప్రభా, ఎక్కడ నాలో అతిశయం వస్తుందో, ఎక్కడ నాలో తొట్టిల్లిపాటు వస్తుందో, ఎక్కడ మాటల్లో క్రియలు తొట్టిల్లిపోతానేమో ప్రభా, నాలో మొరటుతనం వస్తుందేమో, నాలో కరుకుతనం వస్తుందేమో, నాలో చేజారిపోయే తత్వం వస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు నాబాలు మొరటివాడని రాయబడింది. ఆ మొరటుతనం అతన్ని చెరిపేసింది. నీ మాటలు కరుకుగా మొరటుగా ఉంటాయేమో, నువ్వు ఎలా మాట్లాడతావేమో, తోలనాడి మాట్లాడతావేమో, జారిపోయి మాట్లాడతావేమో. ప్రభా, నా నోటిని నేను కాపాడుకోవాలి ప్రభా, నా హృదయాన్ని కాపాడుకోవాలి, నా నడతలను కాపాడుకోవాలి, నువ్వు ఇచ్చిన సమయాన్ని కాపాడుకోవాలి, అన్నిటికంటే మించి నా పరిశుద్ధతను కాపాడుకోవాలి, నా భక్తిని కాపాడుకోవాలి, నా ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ ఎక్కడ పోతాయోనని భయపడేవాడు నిజంగా దేవుడి దగ్గర బలిస్తాడు. ఇవన్నీ ఎక్కడ జారిపోతాయో అనేవాడు దేవుని దగ్గర ఎక్కువ సమయాన్ని గడుపుతాడు. సోదరుడా, సోదరి,
సొలొమోను కట్టిన మందిరం భౌతికమైందే, కానీ నువ్వు కట్టే మందిరం నిత్యమైన మందిరం. హృదయంలో సొలొమోను రాళ్లతో కట్టిన నివాసమును దేవుడికి ఏర్పాటు చేశాడు, కానీ ఈరోజు నువ్వు జీవము గల మందిరంగా ఉన్నావు సోదరుడా సోదరి. నీ హృదయంలోకి వచ్చి క్రీస్తు నివసించాలి. అపోస్తుల్లోకి ఎలా వచ్చాడో మనలోకి అలా రావాలి. అపోస్తులతో ఎలా జీవించాడు, మనతో అలా జీవించాలి. ఓహో, ఆయనకి ఇష్టం లేని మందిరంగా ఇది అవుతుందేమో, ఆయనకి నచ్చని మందిరముగా ఈ సంఘముగా మన హృదయాలుగా అవుతాయేమోనని భయపడదాం సోదరుడా సోదరి. మన జీవితాలు ఆయనకి ఇష్టంగా ఉన్నాయా? ఈజ్ అవర్ లైఫ్ వర్ది ఆఫ్ దిస్ గాస్పెల్? మన జీవితాలు ఎంత గొప్ప సువార్తకు యోగ్యంగా ఉన్నాయా? దేవుని దగ్గర పరిశీలించుకుందాం. మనకి ధనాపేక్ష వస్తుందా? లోకం మీద ఆశ వస్తుందా? అతిశయం వస్తుందా? మనం జారిపోతున్నామా? ప్రతిది పరిశీలించుకుందాం పిల్లారా. దేవుని దగ్గర కనిపెడదాం. మన హృదయాన్ని సరి చేసుకుందాం. ఎక్కడ జారిపోతున్నామో సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, మాకు ఇంకా బలులు అవసరం నాయన. ఇంకెంతగానో బలు అర్పించడం అవసరమో ప్రభా. ప్రభా, ఎంతగానో మేము బలహీనతల్లో ఉన్నాము తండ్రి. దేవా జారిపోని వద్దు నాయన, తప్పిపోని వద్దు నాయన, తొట్టెలని వద్దు నాయన. ప్రభా, మేము బలహీనము నాయన. మా పితరుల కంటే మించిన ఆలయంగా మమ్మల్ని చేయాలనుకుంటున్నావు ప్రభా. వారి కంటే మించిన ఆలయంగా నాయన. అది పడిపోయే ఆలయం, ఇది పడిపోని ఆలయం. మోషే ఆలయం నడిచే ఆలయం, కానీ సొలొమోను ఆలయం స్థిరమైన ఆలయం. ఇప్పుడు కూడా ఇది ఎత్తబడే సంఘం. అది నాయన ప్రభా, అది ఎపెస్సు గురి తప్పే సంఘం. గురి తప్పే సంఘం ఎంత గొప్ప భక్తితో ఉంటే నాయన, గురిని కొట్టే ఈ సంఘం ఇంకెంత గొప్పగా ఉండాలి ప్రభా. దయచేయి నాయన, దయచేయి ప్రభా. నాయనా ప్రభా, నన్ను క్షమించు నాయన. నాయనా ప్రభా, సొలొమోను వలె నాకు కూడా బలు అర్పించడం అవసరమైనది నాయన. ఓ నీవిచ్చిన ప్రజల కొరకు, ఈ పరిచర్య కొరకు నాయన, ఓ నువ్వు కడుతున్న ఈ కడవరి మందిరముల కొరకు, అనగా ఎత్తబడే సంఘము కొరకు నాయన ప్రభా, ఎంతగానో బలు ఇవ్వాల్సిన అవసరం ఉంది నాయన. నాయన సొలొమోను ద్వారా ఈ బలుల ఆవశ్యకత తెలియజేస్తున్నందుకు స్తోత్రము తండ్రి. దేవా, నీకే స్తోత్రము నాయన. మా హృదయాలు, మా దేహాన్ని సిద్ధపరచుతాయి. నీవే కృప చూపమని యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.